వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమః. వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా అమ్మవారి యొక్క ఆదేశంతో అనుగ్రహంతో దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనబడే శాస్త్రాన్ని హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి బోధిస్తున్నారు. నిన్నటి రోజున యోగిని, యోగదా, యోగ్య, యోగానంద, యుగంధర ఈ నామాలకు వ్యాఖ్యానం చెప్పుకోవడం జరిగింది. దీన్ని రెండు కోణాల్లో నేను దర్శించాం. ఇవాళ మరొక మూడవ ప్రధానమైన శాస్త్రీయ అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. నిన్న రెండు భావాలను ఒక్కసారి పరామర్శ చేసుకుంటే, యోగిని అంటే పరిపూర్ణమైన జ్ఞానరూపిణి అని అర్థం. ఆ జ్ఞానాన్ని తన భక్తులకు ఇస్తోంది కనుక యోగదా, యోగమును ఇచ్చునది అని అర్థం. ఎప్పుడైనా యోగం ఇచ్చేది భగవచ్ఛక్తి. అందుకే దదామి బుద్ధియోగం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. నేను వాడికి బుద్ధియోగం ఇస్తాను అని వివరించాడు ఇక్కడ. అలాగా బుద్ధియోగం అనగా జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇంకొక అర్థంలో చూస్తే ప్రతివారికి ఏ యోగం ఇవ్వాలో అది వస్తూనే ఉంది మనకి. యోగం అంటే అనుభవం. నిన్న మనం చెప్పుకున్నట్టుగా అనుభవించేవాడు జీవుడు, అనుభవింపబడేది పదార్థం. అనుభవము అనేది రెండిటికి అనుసంధానం. ఇక్కడ అనుభవించేవాడు ముందు అనుభవించబడే పదార్థం తెచ్చిపెట్టి అది వాడి చేత అనుభవింపజేస్తున్న శక్తి ఎవరో ఆవిడే యోగద. ఇది మనం గమనించినట్లయితే లోకంలో సుఖయోగం, దుఃఖయోగం రెండూ ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, సుఖ ప్రారంధం అనుభవిస్తున్నానండి అని. మనం దుఃఖాన్నే ప్రారంధం అంటాం, కానీ సుఖం కూడా ప్రారంధమే. ఒకప్పుడు చేసుకున్నది ఇప్పుడు వస్తూ ఉన్నది. ఆ ఒకప్పుడు చేసింది ఇప్పుడు ఇస్తున్నది ఎవరు, అది ఆలోచించవలసిందే. కర్మఫలప్రదాయి నా తల్లి కనుక కర్మఫలమే యోగం. అది ఏ జీవుడికి ఏ రూపంలో ఇవ్వాలో తెలిసిన తల్లి ఆ జగదంబ. అందుకే యోగద, కర్మఫలమును ఇచ్చున్నది. అయితే ఆ కర్మఫలాన్ని అనుభవించే శక్తి విడిగిచ్చింది. ఆ శక్తి యోగిని కనుక యోగిని యోగద. అయితే ఆ ఫల రూపంలో ఉన్నటువంటి ఆ విషయములు అన్నీ ఆ తల్లే కనుక యోగ్య. ఇది యోగిని యోగద యోగ్య ఉన్నట్టు త్రిపుటి. ఈ రెండు రకాల భావాన్ని మనం గమనించుకుంటూ యోగద అన్నప్పుడు మరొక భావం ఏంటంటే, ఎవడు తరించడానికి ఏ యోగం అవసరమో ఆ తల్లి ఇస్తుందట. భక్తి యోగమా, ధ్యాన యోగమా, రాజయోగమా, కర్మయోగమా, ఏ యోగం కానివ్వండి వాడి అర్హతలను అనుసరించి ఆ తల్లే ఇవ్వాలి.
అదే దదామి బుద్ధి యోగం అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకే యోగక్షేమం వహామ్యహం అని చెప్పడంలో కూడా విశేషం అది. తర్వాత యోగానంద, ఆ యోగం వల్ల కలిగే ఆనందం అమ్మవారి రూపం యుగంధర. ఇది నిన్న మనం చెప్పుకున్న ప్రధానమైన అర్థములు. ఇప్పుడు యోగిని శబ్దానికి మరొక అర్థం వివరిస్తున్నారు. అమ్మవారికి యోగిని రూపిణి అని ఒక ప్రసిద్ధమైన పేరున్నది. శ్రీ విద్యలో అమ్మవారి యోగినీదేవే అని. అమ్మవారి ఉపాసన అంటే యోగిని ఉపాసనే. ఎన్ని రకాల యోగినులు ఉన్నారు అంటే, ముందుగా నరపతి రవి కాష్ఠా షట్ సముద్ర ద్విశంక్షై రకడబవహ పూర్వైరక్షరైర్వేష్టితాభి డరలక సహవర్ణ వ్యాపినీభిస్తు షడ్భిః ఘటిత తనురితీయం కచ్యతే యోగినీతి అని యోగిని శబ్దానికి అర్థం చెప్పారు. దీనికి ఏమి పెద్ద అయోమయం పడక్కర్లేదు. విశుద్ధం దగ్గర అకారాది అచ్చులు 16, కకారం నుంచి ఠకారం వరకు అనాహతం దగ్గర 12, డకారం నుంచి ఫకారం వరకు 10 మణిపూరం దగ్గర, బకారం నుంచి లకారం 6 స్వాధిష్టానం దగ్గర, వకారం నుంచి సకారం వరకు 4 మూలాధారం దగ్గర, హకారం నుంచి క్షకారం 2 ఆజ్ఞాచక్రం. మొత్తం ఇవి చెప్పుకున్నాం, గుర్తున్నాయి కదా. అక్కడ చెప్పబడ్డ వాళ్ళ పేర్లు డాకిని, రాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని. వీళ్ళని యోగినులు అంటారు. ఇప్పుడు అమ్మవారి యోగిని అంటే అర్థం ఏంటి? ఈ డాకిని నుంచి యాకిని వరకు ఉన్నటువంటి 7 నామములతో వ్యవహరిస్తూ సప్తధాతు చక్రాన్ని నడుపుతున్నటువంటి యోగినీదేవి. వాడు యోగం బట్టి ధాతువులు ఇస్తూ ఉంటుంది ఆ తల్లి. ఆ ధాతు రూపముగా యోగ్యముగా ఉన్నది ఆ తల్లే. అది యోగిని యోగద యోగ్యాలో మరొక గ్రహించవలసిన మరొక అంశం. పైగా శ్రీ విద్య యోగిని విద్య అని చెప్పుకున్నాం. ఎందుకంటే అమ్మవారి పేరే యోగిని. ఇది ఎలాగో అంటే శ్రీచక్రం మొత్తం యోగినుల ఉపాసనయే. మొట్టమొదటిగా మనకి శ్రీచక్రంలో త్రైలోక్యమోహన చక్రం అని చెప్పబడుతున్నది. ఆ త్రైలోక్యమోహన చక్రం చతురస్రం, దీనికే భూపురం అని పేరు. అక్కడ మొత్తం 28 మంది దేవతలు ఉంటారు. వీళ్ళందరూ అమ్మవారి రూపములే. అణిమాదివిరావృత మయూఖై అని చెప్పినట్లుగా వాళ్ళందరికీ కలిపి ఒకటే పేరు, ప్రకట యోగినులు అని. ఇక్కడ నుంచి ఒక్కొక్క ఆవరణ మనం వెళుతూ ఉంటే తర్వాత వచ్చే షోడశావరణంలో ఉన్నటువంటి 16 మంది దేవతలకు గుప్త యోగినులు అని పేరు. ఆ తర్వాత అష్టదళ పద్మంలో గుప్త తరయోగినులు. ఇక 14 త్రికోణాల చక్రంలో అది సంప్రదాయ యోగినులు అని చెప్పబడుతున్నారు. ఇక తర్వాత ఆవరణలో బహిర్దశారంలో కులయోగినులు, తర్వాత కులోత్తీర్ణ యోగినులు, నిగర్భ యోగినులు. అంటే సంప్రదాయ యోగినులనే కులయోగినులు అంటారు కొందరి యొక్క వ్యవహారం. తర్వాత కులోత్తీర్ణ యోగినులు, నిగర్భ యోగినులు, రహస్య యోగినులు, అతిరహస్య యోగినులు. ఈ అతిరహస్య యోగిని వరకు త్రికోణ చక్రం వరకు వచ్చేసాం. ఇక బిందువు దగ్గరున్న లలితా మహాత్రిపుర సుందరి యొక్క పేరు పరాపర రహస్య యోగిని. అంటే ఆ తల్లి పేరు కూడా పరాపర రహస్యోగిని. అక్కడి నుంచి త్రైలోక్యమోహన చక్రం వరకు ఉన్నటువంటి సమస్త ఆవరణ దేవతలు ఎవరు? యోగినులు. ఎందరూ ఆ యోగిని యొక్క రూపములే గనక వాళ్ళకి యోగినులు అని పేరు వచ్చింది. మొత్తంగా కలుపుకుంటే శ్రీచక్రాధిదేవత అయిన లలితా మహాత్రిపుర సుందరే యోగిని. అది యోగిని శబ్దంలో దాగినటువంటి మరొక విశేషమైన అర్థం. ఇప్పుడు యుగంధరా నామంలో దాగిన మరొక ఆంతర్యాన్ని చూడాలి. ఇంతవరకు యోగిని, యోగద, యోగ్య, యోగానంద వరకు అనేక కోణాల్లో మనం పరిశీలించుకున్నాం. ఇప్పుడు యుగంధర. యుగంధరాకి నిన్న చెప్పుకున్న అర్థం ఏంటంటే అనుభవిస్తున్నటువంటి జీవుడు, అనుభవింపబడే ప్రపంచం, ఈ రెండే యుగం. ఈ రెండిటి యందు ఉన్నటువంటి శక్తి అమ్మవారు. ఇక్కడ అనుభవించే శక్తి మనకు లేకపోయినా, అనుభవించడానికి సరైన ప్రపంచం లేకపోయినా ఇంకా గతి లేదు. ఈ 2 రూపములుగా ఉన్నది అమ్మవారి కనుక యుగమును ధరించినది యుగంధర. ఇది నిన్న యోగిని, యోగద, యోగ్య త్రిపుటి పరంగా చెప్పినప్పుడు గమనించుకున్న అర్థం. ఇప్పుడు యుగంధరాలో మరికొన్ని శాస్త్రీయ అర్థములు తెలుసుకుంటున్నాం. సహస్రకోటి యుగధారిణే నమః అని అంటున్నాం. అక్కడ పరమేశ్వరుడు గురించి చెప్పేటప్పుడు సహస్రకోటి యుగధారిణి, యుగములు ధరించున్నది యుగంధర. యుగములు అంటే కాలములు. ఈ సమస్తమైన కాలము అమ్మ నడుపుతూ ఉన్నది కనుక మనం చతుర్యుగములు మొదలుకొని సర్వకాలములు అమ్మే నడుపుతున్నది. అందుకే చతుర్యుగములు, మహాయుగములు ఇవన్నీ కూడా. ఇక్కడ ఎలాగో యుగ విషయం వచ్చింది కనుక కొంచెం అమ్మవారి కాలస్వరూపాన్ని కూడా భావన చేయాలి. అమ్మవారు కాలరూపిణి, కాలరూపిణికి ఉపాసన చేస్తున్నాం. ఇదే మనం ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత కళాత్మిక కళానాథ వరకు చెప్పుకున్నదంతా కాలరూపిణి తత్వమే. అది ఇక్కడ కూడా వివరణ చెప్పుకోవచ్చు. అసలు కాలముకే యుగం అని పేరు. మొత్తం కాలానికే యుగం. ఇది ఎలాగంటే ఒక రోజు చూసుకుంటే అది యుగం. యుగం అంటే జంట, ఒక పగలు రాత్రి కలిపిన జంటతో ఒక రోజు ఉందిట. అలాగే సంవత్సరానికి కూడా యుగం అని పేరు. అందుకే ప్రతి సంవత్సరం ఆదికి యుగాది, ఉగాది, 2 ఉగము యుగము 2 వివరిస్తున్నారు. అదేంటంటే ఉత్తరాయణ దక్షిణాయనములనే 2 జంటలతో కూడిన దగ్గర సంవత్సరం కూడా యుగమే. యుగం చెప్పడంలో ఉద్దేశం అంటే పగలు రాత్రి అంటే శివశక్తి రూపం, ఉత్తరాయణ దక్షిణాయనములు శివశక్తి రూపం. ఇలా కాలం కూడా శివశక్త్యాత్మకంగా అహోరాత్మకంగా దర్శిస్తున్నాం. అందుకే కాలం అమ్మ రూపమే కనుక అమ్మవారిని ఆరాధించే వారికి మరో కాలమానం ఉందిట. సాధారణంగా చాంద్రమానం, సౌరమానం మనకు తెలుసు. అది ఉత్తరాది వైపు వెళితే బార్హస్పత్యమానము అని కాశీ లాంటి క్షేత్రాల్లో అది కనబడుతుంటుంది.
ఇప్పుడు అమ్మవారి ఉపాసకులకు మరొక మానం ఉన్నది, అది శ్రీ విద్యామానం. శ్రీ విద్యోపాసకులకి అష్టాంగము అని చెప్పబడుతున్నది. అష్టాంగంతో సాధన చేస్తారు. అక్కడ చెప్పబడే యుగం వేరు, అక్కడ చెప్పబడే కాలం వేరు. అక్కడ లలితా మహాత్రిపుర సుందరి యొక్క ఆ భృకుటి యొక్క ఆజ్ఞతో ప్రవర్తిస్తున్నాను ప్రారంభమవుతుంది. అక్కడ ఆ ప్రారంభమవుతూ ఈరోజు తిథినిచ్చేది, కాలనిచ్చేది, దివసమేది, వాటి వ్యవహారాలన్నీ వేరుగా ఉంటాయి. అంటే అమ్మవారిని ఉపాసించేవాడు కాలం వేరు. అందుకు కాలం అంటే స్థితి అని చెప్పుకున్నాం. అమ్మవారి ఉపాసకుడు కాలమంతా అమ్మమయం. అందుకు మొత్తం అష్టాంగము అని శ్రీ విద్యలో మనకు పంచాంగం మామూలు కాలాంగంలో కనబడుతుంది. అమ్మవారి ఉపాసనలు అష్టాంగము, ఇది శ్రీ విద్య ఉపాసకులకు తెలుస్తూ ఉంటుంది. ఈ అష్టాంగంలో ఉపాసించేటప్పుడే మనకు తిథినిత్యాదేవతలు వస్తూ ఉంటారు అక్కడ. అలాగే ప్రతిపన్ ముఖ్యరాకాంత తిథిమండల పూజితాకి ఇప్పుడు దీని సందర్భంగా మరొక కోణాన్ని ఇవాళ దర్శిస్తూ ఉన్నాం. మొత్తం పాడ్యము నుంచి పూర్ణిమ వరకు, మళ్ళీ తిరిగి ఆవృత్తిలో అమావాస్య వరకు. అక్కడ 15 అయినప్పుడు 15 చంద్రకళలు అయ్యాయి కదా. ఈ 15 చంద్రకళల రూపంలో అమ్మవారు ఉన్నది కనుక కళాత్మిక అని చెప్పారు. ఈ చంద్రకళల రూపంలో ఉన్న పరిపూర్ణ చంద్రకళా స్వరూపుని కనుక కళానాథ. అది ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత కళాత్మిక కళానాథ ఉండడంలో వ్యవహారం. కనుక కాలరూపిణి అమ్మవారు కనుకనే అమ్మవారి ఉపాసనకు ఒక ప్రత్యేకంగా ఆమెనే కాలరూపిణిగా చెప్తున్నాం. అందుకు యుగం ధర, కాలమును ధరించి నిర్వహించుతున్నది అని. ఎప్పుడైనా ధరించుట అంటే నిర్వహించుట, అంతేగాని ఊరుకుని మోసుకు తిరగడం కాదు ఇక్కడ. అందుకే ధరించుట, వాడిని భరిస్తున్నారండి అంటే అర్థం వాడు మొత్తం బరువు బాధ్యతలన్నీ మనమే చూసుకుంటున్నామని అర్థం. అలాగే యుగధారిణే నమః అన్నట్టుగా యుగములను ధరించున్నది. ఇది ప్రధానంగా కాలస్వరూపంగా చెప్పుకున్నాం. ఇప్పుడు 2 అర్థాలు అయ్యాయి. ఇప్పుడు 3వ అర్థాన్ని చూసుకుంటున్నాం. ఎందుకంటే యోగిని అనగా శ్రీచక్రాధిదేవత. ఆ చక్రాధిదేవతను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అన్ని యోగములు ఇస్తుంది కనుక ఆవిడ యోగధ. అయితే ఎన్ని యోగములు వచ్చినా పొందవలసింది ఆ తల్లితత్వమే. అందుకే ఆ తల్లితత్వమే యోగ్యమైనది. ఆ తల్లితత్వం పొందినప్పుడు కలిగే ఆనందం యోగానంద. ఇప్పుడు యుగంధర, శ్రీచక్రమే యుగంధర అట. ఇది ఎలాగో చూడాలి. యుగము అంటే జంటను ధరించున్నది అని అర్థం. అంటే అమ్మ రూపంలో 2 ఉన్నారు, యుగం ఉన్నట్ట. ఎవరా యుగం అంటే శివశక్తి యుగం. అందుకు శివశక్త్యాత్మిక అంటే అర్థం ఏంటో యుగంధర అన్న అదే అర్థము. ఇది తెలుసుకోవాల్సింది. అంటే కామకామేశ్వరీమయమైనటువంటి తత్వము, ఆ బిందువు దగ్గర ఉన్నటువంటి తల్లియే యుగంధర. ఆ మాటకు వస్తే శ్రీచక్రం శివయోర్వపు, శ్రీచక్రం అంతా శివశక్తుల మయం గనక అది యుగంధర అనగా శ్రీచక్ర రూపిణి. ఇది మరొక అర్థం. ఈ విధంగా ఈ యోగిని నుంచి యుగంధర నామముల వరుస చాలా గట్టి నామములు. అందుకే ఇంత విస్తారంగా దానికి చెప్పుకుంటూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, ఇదంతా కలిపి ఒకటే నామం. ఇచ్ఛాశక్తియే నమః, జ్ఞానశక్తియే నమః, క్రియాశక్తి స్వరూపిణ్యే నమః అని విడదీయవచ్చు, కానీ అర్థవంతంగా ఉండదు అది. ఎందుకంటే స్వరూపిణి నామం దేనికి తగిలిస్తాం మనం? కానీ 3 రూపములతో ఉన్నది అని చెప్పడం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇది మళ్ళీ త్రిపురని మనకు గుర్తు తెస్తుంది. త్రిపురలో 3 శక్తుల యొక్క రూపమే త్రిశక్తి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియ, ఇవి అమ్మవారి యొక్క స్వరూపములు. పరమేశ్వరుడు సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు, అది ఇచ్ఛాశక్తి. అలాగే ఎలా చేయాలని జ్ఞానం ఆయన యొక్క సహజ శక్తి, అది జ్ఞానం. కనుక సృష్టి చేయడం అనే క్రియ ఆయన యొక్క శక్తే. కనుక ఈ 3 శక్తులు ఒక శక్తే నిజానికి. అందుకే 3 శక్తుల్ని కలిపి ఒకే నామంలో పెట్టడం ఏంటంటే 3 విడివిడి శక్తులు కాదు, 3 శక్తులుగా పనిచేస్తున్న పరాశక్తి ఒక్కరే. అందుకే 3 రూపములతో ఉన్నది ఇచ్ఛా, జ్ఞాన, క్రియ. ఇప్పుడు అమ్మ స్వరూపాన్ని ఒక్కసారి భావన చేస్తే ఈ ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తి ఎక్కడుంటుంది అంటే బిందువు తర్వాత వచ్చే త్రికోణంలో ఈ ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తి వికసిస్తుంది. ఇక్కడ బిందు త్రికోణ తత్వం బాగా అర్థం చేసుకోవాలి. అసలు బిందువు త్రికోణం ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. మొత్తం శ్రీచక్ర సబ్జెక్ట్ అంతా ఈ 2 బిందు త్రికోణములే. అందుకే త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అని ఒక్క మాటలో చెప్పారు. ఇదే హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వార్త. ఎక్కడ మొత్తం త్రిశక్తి చెప్పిన తర్వాత చివరికి వస్తుంది మాట. అందుకే త్రిశక్తి శక్తిని తెలియజేస్తుంది, త్రికోణము శక్తిని తెలియజేస్తుంది, బిందువు శివశక్తులు ఉభయులు కలిసి ఉంటారు. అందులో శక్తి ప్రసరించినప్పుడు త్రికోణంలో ఉంటుంది. అయితే శివునికి ప్రాధాన్యం మనకు కనబడేది బిందు రూపం దగ్గర, శక్తికి ప్రాధాన్యం త్రికోణం దగ్గర కనబడుతుంది. ఒక్కసారి మనం బిందువు త్రికోణం మాత్రమే శ్రీచక్రంలో చూస్తే ఎంత అద్భుతం ఉందో పరిశీలించాలి. ముందు కనిపించింది బిందువు, ఆ బిందువు విస్తరించి వెంటనే త్రికోణమైంది. ఇక్కడే మొత్తం కామకళా విద్యుందిట. కామ అన్నప్పుడు బిందువులో ఉన్నటువంటి శివశక్త్యాత్మక తత్వం కామ, అది విచ్చుకుని 3 బిందువులైంది. అదే మన అగ్ని, సోమ, సూర్య బిందువులు చెప్పుకుంది, అది కళ అని. అందుకే ఆ త్రికోణము ఆ బిందువే ఇది ప్రధానంట. అది విస్తరిల్లి క్రమంగా ఇన్ని త్రికోణాలు ఇన్ని బిందువులు అయితే శ్రీచక్రం అయిపోయింది. కానీ ప్రధానం ఉన్నవి 2గా. అందుకే రెండింటినే బయటకు తీసి చూడండి ఒక్కసారి. ఆ త్రికోణం
మధ్యలో బిందువు. ఇది చూస్తే పానవట్టంలోనూ శివలింగమే దర్శనమిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, అది మొత్తం అక్కడుంది. ఎందుకంటే మొత్తం జగత్తంతా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి. అందుకే ఎప్పుడు పానవట్టం త్రికోణాత్మకమే. త్రికోణాత్మకం శక్తి. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బిందు రూపముగా స్పందించిన పరమేశ్వరుని శక్తే త్రికోణముగా వచ్చింది. అది ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఈ మూడింటి చేతి విశ్వమంతా నడుస్తున్నది. అందుకే శక్తి యొక్క ప్రథమ స్వరూపము, ప్రధాన స్వరూపము ఇచ్ఛా, జ్ఞాన, క్రియలే. దాని కేంద్రమే ప్రకాశిస్తున్నటువంటిది ఆ లింగము. అందుకే శివలింగం కూడా పార్వతీ పరమేశ్వర స్వరూపమే. అది బిందు రూపం. ఆ త్రికోణం ఆ వెంటనే కనబడేటువంటి రెండవ ఆవరణ. కనుక శివలింగం కూడా శ్రీచక్ర స్వరూపమే అని భావించాలి. ఇందుకే మంత్రద్రష్టలైన వారు, రహస్యం తెలిసిన వారు ఒక మాట చెప్పారు. అక్కడున్న బిందువుని పైకి కానీ లాగితే ఎలా ఉంటుంది ఊహించండి. వెంటనే బిందువు పైకి సాగదీస్తే సిలిండర్ కలుగా లేస్తుంది పైకి, అంతే కదా. అప్పుడు అదే శివలింగం, ఇంకేమున్నది అన్నాడు. అంత గొప్ప భావం ఇది. అందుకే అక్కడ చూసేటప్పుడు అది శివలింగం, ఆ పక్కన పానవట్టం. ఇప్పుడు మొత్తం పరిశీలిస్తే మొత్తం త్రికోణాలు బిందువులేగా శ్రీచక్రం అంతా. అంటే ఆ శివలింగం యొక్క మరొక రూపమే. అందుకే శివలింగంలో శక్తి శివులు ఇద్దరి యొక్క ఐక్యం ఉంది, శ్రీచక్రంలో శివశక్తులు ఇద్దరు ఐక్యం ఉంది. ఈ రెండింటిని అధిష్టాన సామ్యము అంటారు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఇచ్ఛాజ్ఞాన క్రియలు అనబడేటువంటి ఆ త్రికోణంలో అధిష్ఠించినటువంటి శివశక్త్యాత్మక బిందు రూపము ఇదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇప్పుడు అమ్మ యొక్క విగ్రహాన్ని భావన చేస్తే ఆ భావనలో ఏ శక్తిని ఎక్కడ భావించాలో చెప్తున్నారు ఇక్కడ. ఇచ్ఛా శిరప్రదేశశ్చ జ్ఞానంచ తదదోగత క్రియా పదగతా హ్యాస్య ఏవం శక్తిత్రయం వపుహు అని వర్ణించారు. అమ్మ యొక్క శరీరం మొత్తంలో ఇచ్ఛాశక్తి అంతా శిరప్రదేశంట. అక్కడ కంఠం నుంచి తర్వాత కటి వరకు జ్ఞానశక్తి. క్రియాపదగతా హ్యాస్య, క్రియ అనేది పదమనందు ఉంటుంది అని. ఎప్పుడైనా క్రియ అనేది కదలికే, మూమెంట్. ఎంత చక్కటి చూడండి, క్రియ అంటేనే మూమెంట్. అందుకే పదాల వరకు క్రియాశక్తి వ్యాపించింది. ఇప్పుడు అమ్మ శరీరం మొత్తం ఏమైంది? అప్పుడు ఇచ్ఛా అవి విడివిడి ముక్కలకో అన్నీ కలిపి అమ్మ యొక్క శరీరం కదా. అప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మ యొక్క విగ్రహాన్ని భావన చేయవచ్చు. ఆ తల్లి ముందు నిలబడగానే ఈ నామం గుర్తొస్తే చాలుట. ఈ మూడు కూడా అంత వివరంగా చెప్పబడుతున్నాయి. అందుకే త్రిపుర త్రివిధాదేవి బ్రహ్మ విష్ణుస్వరూపిణి జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్త్యాత్మికా ప్రియే అన్నారు ఇక్కడ. అందుకే త్రిపుర అనేది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాత్మక స్వరూపము. అది అమ్మ యొక్క రూపము. అది శ్రీచక్రపరంగా అన్వయింపబడుతున్నది, విగ్రహపరంగా కూడా అన్వయింపబడుతున్నది. ఆ మూడు శక్తులతో ఉన్న తల్లే ఈ సర్వ జగత్తుని పట్టి నడిపిస్తున్నది కనుక సర్వాధార. సమస్త ప్రపంచం ఆధారపడినది ఆ మూడు శక్తుల మీదే. ఇప్పుడు మనం కూడా ఏదైనా పని చేయాలనుకుందాం. ఉదాహరణకి మన బతుకే అది కదా, పని చేయకపోతే బతుకులేదు. మనకు కూడా పని చేయాలని ఇచ్చ ఉండాలి. ఇచ్చ లేనప్పుడు ఏమీ చేయలేం. ఆ ఇచ్చే కామసంకల్పములు అంటారు. ఆ ఇచ్చ ఉంటేనే ఏదైనా చేస్తాం. ఇచ్చుంటే సరిపోతుందా? ఎలా చేయాలో తెలివి ఉండద్దు. కొందరికి పాపం వంట వండాలని ఉంటుంది. వంట ఎలా వండాలో తెలియకపోతే ప్రమాదం, చేసేవాడికి తినేవాడికి కూడా. అందుకు రెండవది జ్ఞానం ఉండాలి. రెండు ఉంటే లాభం ఉంది, క్రియ కూడా ఉండాలి. ఇది ప్రతి చిన్న పనికి మూడు కావాలి కదా. కనుక ఇవన్నీ ఏవో మనకు తెలియని శబ్దాలు, ఏవో కొంతమందికి మాత్రమే. సాయంత్రం 6:30కు ఉపన్యాసానికి వచ్చే వాళ్ళకి మాత్రమే ఇవన్నీ అనుకోవద్దు. బతికే అందరికీ అవసరం. అని ఎవరికైనా సృష్టిలో ఈ మూడు జరుగుతున్నాయి. చైతన్యం యొక్క లక్షణమే ఇది, ఇచ్ఛా, జ్ఞాన, క్రియ. చైతన్యమే అమ్మవారు, అది లోపల ఉంది కనుక ఈ మూడు పనులు జరుగుతున్నాయి. ఎవరైతే ఈ రూపంగా అమ్మవారిని ధ్యానిస్తారో వారికి శుభేచ్ఛ జరుగుతుంది, మంచి ఇచ్ఛలు కలుగుతాయి, మంచి జ్ఞానం లభిస్తుంది, మంచి క్రియలు లభిస్తాయి, మంచి సాఫల్యము లభిస్తుంది. అందుకే ఆ మూడు అమ్మ రూపమలే అని తలంచుకున్నప్పుడు వాడుకున్న ఆ మూడు అమ్మమయంగానే భావిస్తాయి. సర్వ ఆధార, సర్వమునకు ఆధారం ఆ తల్లి. ఆధారం అంటే తెలిసిపోతూ ఉన్నది. ఆ తల్లిని నిలువున పట్టుకుని ప్రపంచమంతా ఉన్నది. అందుకే ఆ తల్లి వీటికి ఆధార శక్తిగా ఉన్నటువంటిది. సుప్రతిష్ఠ, ఇది గొప్ప మాట. ఈ సుప్రతిష్ఠ నామం కూడా మన శృతిలోంచి కనిపిస్తుంది. ఇవన్నీ వైదిక నామములే. సుప్రతిష్ఠ జగతో విశ్వస్య హివరా అని వేదవాక్యం. అంటే జగత్తంతటికి ఆవిడ సుప్రతిష్ఠ. ప్రతిష్ఠ అన్నప్పుడు అధిష్టానము. ఆధారానికి అధిష్టానానికి కించిత్ భేదం ఉన్నది. ఇప్పుడు ఆధారం అంటే పుస్తకానికి ఈ బల్ల ఆధారము, ఇది సర్వాధార లాంటిది. అయితే ఈ ఆధారానికి తీసేస్తే దీని మానానది, దాని మానాన ఇది ఉన్నాయి. అలాంటి ఆధారం కాదు అది. ఈ తల్లి లేకపోతే దాని గునికే లేదు. అందుకు సుప్రతిష్ఠ అని నొక్క చూపిస్తున్నారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ రెండు ఎలా తెలుసుకోవాలంటే, కెరటాలకు ఆధారం ఏది? సముద్రం. కెరటాలకు ప్రతిష్ఠ ఏది? సముద్రం. ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే కెరటాలని విడిగా తీసి మనం చూడలేం. అంతగా కెరటములకు సముద్రం ఏ విధంగా ఆధారమైందో తల్లి అలా ఆధారంగా ఉందని చెప్పడానికి సుప్రతిష్ఠ. తిష్ఠ అంటే నుండుట, ప్రతిష్ఠ అంటే బాగా ఉండుట. సు
అనేటప్పుడు సుష్ఠుగా ఉండుట అని అక్కడ అర్థం. సుష్ఠుగా ప్రకృష్టముగా ఈ తల్లి యందు ఈ జగత్తంతా ఉన్నది గనక సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. ఇక్కడ క్రమం ఎంత బాగా చూపిస్తున్నాడు. సర్వ జగత్తుకి ఆధారమైన ఆ తల్లే ఊరికనే జగత్తును పట్టు కూర్చోలేదు. ఇప్పుడు ఈ బల్ల పుస్తకాన్ని పట్టుకున్నట్టు కూర్చోలేదు. ఈ ప్రపంచంలో వ్యాపించి పనిచేస్తుంది ఆవిడ. ఎలాగైతే సముద్రశక్తి కెరటాల్లో వ్యాపించి కెరటాలను నడుపుతోందో అమ్మవారు అలా సుప్రతిష్ఠితగా ఉంటూ ఈ జగత్తుని ఎలా నడుపుతోందంటే సదసద్రూపధారిణి, జగత్తుని సదసద్రూపములుగా నడుపుతుంది. దీనికి సాగదీసి గట్టిగా చెప్తే చాలా చాలా చెప్పచ్చు, కానీ సూటిగా అర్థం చేసుకోవడానికి సరి అయిన పద్ధతి ఏంటంటే సత్ అసత్. సత్ అంటే కార్యము, అసత్ అంటే కారణము. ఎందుకంటే కార్యం సత్, ఉనికి. ఉనికి అంటే కనబడుతోంది, మనకు ఉనికిగా కనబడుతోంది కనుక కార్యాన్ని సత్ అంటారు. కారణం మనకు కనబడట్లేదు, కార్యములు లీనమైపోయింది కనుక దానికి అసత్ అని చెప్తారు ఇక్కడ. కనుక కార్యం కారణం రెండూ ఈ ప్రపంచంలో నిరంతరం నడుస్తూ ఉన్నాయి. కనుక కార్యకారణాత్మకమైన స్వరూపం అమ్మయే ధరించి ఉన్నది ఈ జగత్తు అంతా కూడా. అందుకే సదసద్రూపధారిణి. ఇక్కడ ఈ సదసత్తత్వాన్ని చెప్తూ అరూపాచ సరూపాచ సగుణా నిర్గుణా తథా నామరూపాతిరిక్తాచ సత్తామాత్ర చిదాత్మిక. ఆవిడ అరూప స్వరూప కూడా అన్నారు. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నప్పుడు నామరూపాలు అమ్మవి కావు కాబట్టి ఆవిడ దృశ్యరహిత. దృశ్యమైన నామరూపములు అమ్మకి లేవు కనుక దృశ్యరహిత. మరి ఆవిడ ఎలా ఉన్నది? కనబడని సచ్చిత్ ఆనందముగా ఉంది కనుక అదృశ్య అని చెప్పుకున్నాం. కానీ ఆ తల్లి లేకపోతే ఈ రూపం కూడా లేదుగా. ఆవిడకి నామరూపాలు లేవు, కానీ ఈ నామరూపాల్లో ఉన్నది ఎవరు? అమ్మవారే. అటువంటిప్పుడు నామరూపములు ఉనికిలో కనబడుతున్నది ఏది? అమ్మ. అప్పుడు ఆవిడ నామరూపాలు అనుకున్న తప్పేం లేదుట. అందుకే ఇక్కడ నామరూపాలతో కలిపి చూస్తే నామరూపాలు అసత్తే, సత్తేది పరమాత్మ. ఇప్పుడు మరొక అర్థంలో చెప్తున్నాం. కనుక అసత్తైనటువంటి నామరూపాలుగా కనిపిస్తున్నది ఆవిడే. కేవల సద్రూపిణి సచ్చిదానంద రూపముగా ఉన్నది కూడా ఆ తల్లే. అందుకే సదసద్రూపధారిణి. అందుకే సాకారావిడే, నిరాకారావిడే, సగుణ ఆవిడే, నిర్గుణ ఆవిడే, నామరూపములు ఆవిడే, నామరూప అతిరిక్త కూడా ఆవిడే. అందుకు ఈ విషయమని అంత చక్కగా సదసద్రూపధారిణి. ఈ మాట చెప్పేటప్పుడు మనకు నామరూపాత్మకమైన ఉపాధుల్లో కూడా అమ్మే కనిపిస్తున్నది అని దర్శించగలిగినప్పుడు నామరూపాలు అమ్మను చూస్తున్నాం, కానీ నామరూపాలనే వికారాలు అమ్మకి లేవు అని కూడా తెలుసుకోవాలి. అందుకే రెండు ఆవిడ యొక్క స్వరూపంని చెప్పడం కోసమే సదసద్రూపధారిణి అనే మాట చూపించారు. ఇప్పుడు కారణము కార్యమనే విషయాన్ని ఉపనిషత్తు చెప్తోంది. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదా సదజాయత. అసత్తు నుంచి సత్తు వచ్చింది అని ప్రపంచం చెప్తుంది. ఇది ఉపనిషత్తు చెప్తోంది. అసత్తు నుంచి సత్తు ఎక్కడైనా వస్తుందా? ఇదేమైనా బాగుందా అంటే ఇందాక చెప్పినట్టు కారణములోంచి కార్యం ఏర్పట్ట అని అర్థం కూడా తీసుకున్నవన్నీ వేదవాక్యములుగా ప్రతిష్ఠింపబడుతున్నాయి. అందుకే సదసద్రూపధారిణి అష్టమూర్తి. ఇప్పుడు సదసత్తులు కూడా అమ్మే గనక ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ 8. అందుకే అష్టమూర్తి అన్నమాట. ఈ అష్టమూర్తి తత్వం చాలా ముఖ్యమైన తత్వం. అందుకే అంత మహానుభావులు శంకర భగవత్పాల్ వారు వేదాంత తత్వాన్ని మొత్తం 9 శ్లోకాల్లో రంగరించి ఇదంతా మీకు బాగా పట్టాలి అంటే ఈశ్వరుని ఉపాసించాల్సిందే అన్నాడు. ఇక్కడ వేదాంత తత్వం అర్థం కావాలంటే ఈశ్వరుని ఉపాసించాలి. అయితే ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే ఎవరో కాదయ్యా, 8 మూర్తులు ధరించిన వాడినే ఈశ్వరుడు అంటారు. ఈ 8 మూర్తులు ఈశ్వరుడే అని తెలుసుకో. ఈ 8 మూర్తులు నీకు ఎప్పుడు కనబడుతున్నాయి. 8 మూర్తులు అందరికీ కనబడతాయట, కానీ ఇవి ఈశ్వరుడే అని తెలియట్లేదు. అది తెలుసుకోవాల్సింది. అందుకే అష్టమూర్తులు కనిపిస్తున్నాయి, అవి ఈశ్వరుడిని అనిపించట్లేదు. కనుక కనిపించేది ఆయనేనా అనిపిస్తే అదే చాలు మనకి. ఇక్కడ ఎప్పుడైతే కనిపించేదంతా ఆయనే అని తెలిసిందో క్రమంగా కనిపించేదానికంటే అతీతుడైన వాడు కూడా తెలుస్తాడట. ఈ మాటే శంకరులు భూరంభాంసనిలోని లోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఆ మహానుభావుడు చిట్ట చివరికి పరిష్కారం ఏం చూపించాడంటే, సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవాలి అంటే 8 మూర్తులుగానే వ్యాపించున్నాడు కదా, చేసుకో అన్నాడు. ఇక్కడ ఆ క్రమం అంతా ఇచ్చాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు. ఇది ఒక వరుస. కొంతమంది క్షేత్రజ్ఞుడు స్థానంలో యజ్ఞము చేయువాడు అని యజమాని అని చెప్పారు. ఏదన్నా పెద్ద బాధ లేదు. మొత్తానికి 8 మూర్తులుగా పరమాత్మ ఉన్నాడు. అందుకే పుమాన్ అని చివరికి ఇచ్చారు. పుమాన్ అంటే క్షేత్రజ్ఞుడైన పురుషుడు. ఈ 8 ఆయన రూపములు. ఇప్పుడు గట్టిగా ఆలోచిస్తే ఈ 8 శివుడి రూపములు అంటే 8 తప్ప 9 ఏదైనా కనిపించిందా? నాకైతే కనబడలేదు. 8 తప్ప మరేదీ లేదు. 8 శివుడు అయినప్పుడు మొత్తం అంతా ఏమైంది? శివమయం. అప్పుడు సర్వం శివమయం జగత్ అయింది. కనుక అష్టమూర్తి ఉపాసనే మోక్షహేతువు కనుకనే
జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తిభృ దేవ పూజనమును ఉపదేశారంలో మహానుభావులు రమణుల వారు కూడా దీన్నే బోధించారు. జగత్తు ఈశ్వరమయమైన బుద్ధితో ఆయన సేవించు. ఈశ్వరారాధన ఎలా చేయాలంటే జగమంతా ఈశ్వరమయము అని బుద్ధితో ఆరాధించాలట. ఆరాధకులు ఎందరో ఉన్నారు, కానీ అందరూ ఎందుకు సిద్ధి పొందలేకపోతున్నారంటే ఈ కీలకం తెలియక. ఏమిటా కీలకం? జగమంతా ఈశ్వరమయము అని తెలిసి ఎవడైతే ఈశ్వరుని ఆరాధన చేస్తున్నాడో వాడు జీవేశ్వర అభేద స్థితిని ఎప్పటికైనా పొందుతాడు. అది ఇక్కడ వివరణ. ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాన్ జగత్ అని ప్రథమోపనిషత్తేని ఈశావాస్యోపనిషత్తు మనకు చెప్తోంది. అసలు ఉపనిషత్తు పేరే ఈశావాస్యోపనిషత్తు అని అంటున్నాం మనం. కారణం ఏంటి? ఆ మంత్రంతో ప్రారంభమవుతుంది కనుక. జగమంతా ఈశ్వరుని చేత ఆవాస్యం. ఈశ్వరుడు ఏ రూపంతో ఆవాస్యుడయ్యాడు? అష్టమూర్తులుగా ఆవాస్యుడయ్యాడు. ఇది చూపిస్తున్నారు. ఈ అష్టమూర్తులు బయట కనబడే ప్రపంచంలోనే కాకుండా నీ శరీరంలో కూడా ఉన్నారు. అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఇది భావన చేస్తే సదసద్రూపధారిణి మరింత చక్కగా అర్థమైపోతుంది. ఉపాధులు అనుకుంటున్నటువంటి వీటి యందు కూడా ఉన్నవి అష్టమూర్తులేగా. అయితే ఇక్కడ అష్టమూర్తులు ఈశ్వరుడని తెలుసుకుంటేనే అష్టమూర్తులకు అతీతుడు కూడా ఆయన అని తెలుసుకోవాలట. అంటే జగమంతా ఈశ్వరుడే, కానీ జగత్తు కూడా అతీతుడు. అది తెలిస్తేనే ముందు జగత్తులో భగవంతుడిని చూస్తాం, క్రమంగా జగత్ అతీత స్థితికి వెళ్ళిపోతాం. అదే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మక విశ్వమయుని విశ్వన విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భజయింతున్. ఏమండి, ఇది విష్ణు స్థితి కదా, ఇక్కడికి తెచ్చారేమని అడగకూడదు. అక్కడ విష్ణువు, అక్కడ శివుడు, ఇక్కడ అమ్మవారిని ముగ్గురు లేరు, ఉన్నది ఒకటే తత్వం. అందుకు విశ్వమంతా పరమాత్మే, విశ్వానికి అతీతుడు కూడా ఆయనే. అందుకు సదసద్రూపధారిణి అయినటువంటి ఆ తల్లి అష్టమూర్తి. ఇప్పుడు ఆ తల్లిని ఎందుకన్నాం మళ్ళీ శివుడని? మళ్ళీ శివశక్తి ఐక్యమే. ఇక్కడ ఒక పెద్ద రహస్య విషయం ఉన్నది. అమ్మవారిని అష్టమూర్తులుగా చేసిన ఉపాసన కాళిదాసు మహాకవి మొట్టమొదటి చేశాడు. యా సృష్టి రాజ్యా భగత విధిహుతం యా హవిర్యాచ హోత్రి అని ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభురవతి వస్తాభిరష్టాభిరీష అని అభిజ్ఞాన శాకుంతల నాటకంలో మొట్టమొదటి శ్లోకం అదండి. చూడండి, ఆ నాటకంలో ప్రథమంగా అందులో యా అని స్త్రీలింగ శబ్దమే వాడాడు. పరమేశ్వరుని యొక్క తనువులు మొత్తం 8. ఆ తనువులు ప్రత్యక్ష స్వరూపములట. అవి ఆ ప్రత్యక్ష స్వరూపములతో ఉన్నటువంటి ఆ స్వరూపములు మమ్మల్ని రక్షించుగాక. ఎప్పుడైతే 8 మూర్తులు వాడు మమ్మల్ని రక్షించాలనుకున్నామో మనకి ఇక ప్రమాదం లేదండి. ఎందుకంటే మనం ఎక్కడ తిరిగినా 8 తిరుగుతుంటాం. కానీ 8 మూర్తులతో శివుడు రక్షించాలి అంటే మనకు సర్వత్రా శివరక్షే, ఇంకేం కావాల్సింది. అయితే ఆ చెప్పేటప్పుడు 8 మూర్తులకి మహానుభావుడు చమత్కారంగా స్త్రీలింగ శబ్దాలు వాడాడు. మామూలు సాహిత్య దృష్టితో చూసేస్తే అది కేవలం శివుడి యొక్క అష్టమూర్తులను రాసేస్తారు. కానీ స్త్రీలింగ శబ్దం చెప్పడంలో విశేషం ఏంటంటే శివుడు ఒక మూర్తి ధరించాలంటే అమ్మ సహాయం లేకపోతే ధరించట. మహా కష్టం అండి. మీకు స్వీట్ కావాలి అంటే అది లడ్డూ రూపంలోనో లేకపోతే మైసూరు పాకంలో రూపంలోనో జిలేబీ రూపంలోనో కావాలి. అంతేగాని మీకు ఇవన్నీ ఎవరు తెమ్మన్నారు నాకు స్వీట్ కావాలంటే ఎలా వస్తుందండి? ఆ రూపంలోనే రావాలి. అలాగే శివుడు మనకి కావాలి అంటే అమ్మ సహాయంతోనే రావాలంట, లేకపోతే రాడు ఆయన. కనుక 8 రూపాయలు ఎవరివి? అమ్మవే అన్నాడు మహానుభావుడు. ఆయన మాత్రమే ఈ మాట అనగలిగాడు. ఎందుకంటే వాగర్థావివ సంపృక్తం అని శ్లోకం రాయగలిగినటువంటి మహాపురుషుడు కనుక కాళిదాసు మహాకవి శ్రీ విద్యలో సిద్ధి పొందినవాడు, అది తెలుసుకోవాలి. అందుకని కుమార సంభవం కానీ రఘువంశం కానీ ఇవన్నీ కూడా శ్రీ విద్యా రహస్యములే. లేకపోతే ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం తెలియకపోతే అభిజ్ఞాన సాకుతను అనగలడా? ఇవన్నీ ఆలోచించవలసినదే. ప్రత్యభిజ్ఞాయతే, ఇవన్నీ రహస్యములండి. ఆ పట్టుకుంటే మళ్ళీ కాళిదాసు కవిత్వం మీద పెద్ద ఉపన్యాసం అయిపోతుంది. ఇప్పుడు చాలు ఈ బరువే. మొత్తానికి ఆ మహానుభావుడు అక్కడ అష్టమూర్తి స్వరూపాన్ని అమ్మ రూపాలుగానే భావించాడు. కానీ అష్టమూర్తి అంటే అమ్మ అనుకుంటే తప్పేం లేదు. మరి మూక కవి గారిని ఒక్కసారి పలకరిస్తే అష్టమూర్తులు అమ్మేని తేల్చి పారేశాడు ఆయన. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపం అదిమామిక్షే అన్నాడు. ఇక్కడ ధరణిమయీం, ఆ ఈం పెట్టాడు చూడండి. ఇక్కడ ధరణిమయీం అంటే భూమి రూపం, తరణిమయీం సూర్యరూపం, పవనమయీం వాయురూపం, గగన దహన అగ్ని, హోతృ అంటే యజ్ఞం చేయువాడు, ఇందుకు చెప్పుకున్న క్షేత్రుడు. హోతృమయీం అంబుమయీం జలమయీ, ఇందుమయీం 8 అయిపోయాయి. అంబాం అనుకంపం అదిమామిక్షే అని మొత్తం 8 మూర్తులుగా ఉన్న అమ్మవారి దయను నేను నమస్కరిస్తున్నాను అని మూకకవి ఆ విధంగా భావన చేశాడు. కానీ అష్టమూర్తులు ఎవరివి? అమ్మవి. అందుకే అష్టమూర్తి. ఇప్పుడు అష్టమూర్తి స్వరూపాన్ని గురించి భావన చేస్తే శివుడుకున్న అష్టమూర్తుల పేర్లు ఒక్కసారి తలంచుకుంటే భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. ఇవి పూజా విధానాన్ని అనుసరించి చెప్పుకున్నాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అని ఆ విధానంలో అనుసరించి చెప్పుకున్నాం.
లేకపోతే భూమి నీరు అని చెప్పాలంటే శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః. శివలీలా మహాయజ్ఞంలో ఇవన్నీ చెప్పుకున్నవి గుర్తుండి ఉంటాయి మీకు. అయితే ఇక్కడ అష్టమూర్తి చెప్పినవి ఎందుకు చెప్పుకున్నామంటే, ఈ అష్టమూర్తులుగా ఉన్న శివులకు పత్నులుగా ఉన్న అమ్మవారి పేర్లు తెలుసుకోవాలి. ఇక్కడ అష్టమూర్తులుగా చెప్పబడుతున్నటువంటి ఆ శర్వ, భవ, ఆ 8 మందికి వరుసగా అమ్మవారు కూడా 8 పేర్లతో ఉన్నట్ట. ఆయనకి 8 పేర్లు ఉంటే ఆవిడికి మాత్రం ఉండకూడదు. కనుక ఆయన ఏ పేరు ధరిస్తే ఆ పేరుకు తగ్గ మరో పేరుతో ఆవిడ ఉంటుందిట. ఏ రూపం ధరిస్తే ఆ రూపానికి తగ్గట్టు ఉంటుంది. కనుక అష్టమూర్తుల పత్నుల పేర్లు ఒక్కసారి తలంచుకుంటే అష్టమూర్తి మరింత న్యాయం అవుతుంది మనకి. ఆ పేర్లు ఒక్కసారి: సుకేశి, సోమ, స్వాహ, పరశివ, అదితి, సువర్చల, దీక్ష, రోహిణి. ఇవి అమ్మవారి యొక్క 8 పేర్లు. 8 పేర్లకి మనం నమస్కారం చేసుకొని, అదేవిధంగా మనకి భగవద్గీతలో భూమిరాపౌనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధా అని సదసద్రూపధారిణైనటువంటి ప్రకృతి అంతా కూడాను భూమిరాపౌనలో వాయువు ఖం, అక్కడ వరకు పంచభూతాలు అయిపోయాయి. మనో బుద్ధి అహంకారం ఎన్నయ్యే? 8. 8 అష్టమూర్తులు అన్నాడు. మరి ఇందాక చెప్పిన దాన్ని దీనికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. ఏమీ లేదండి. మనోబుద్ధి అహంకారం ఈ 3 బయటకు తీయండి. ఇంకా పంచభూతాలు కామనే. మనోబుద్ధి అహంకారం దగ్గర మనస్సుకు చంద్రుడు, చంద్రమా మనసో జాత. బుద్ధి దృష్టికి సంబంధించిన కానీ సూర్యుడు. ఇక అహంకార అదే పుమాన్, జీవ చైతన్యం. అక్కడిది ఇక్కడిది ఒకటే. మొత్తం అష్టమూర్తి అంటే ఇది. అంతేకాదు శక్తి రహస్యంలో అమ్మవారి యొక్క 8 మూర్తుల గురించి ఒకటి చెప్పారు. ఇవన్నీ తెలుసుకోవాల్సినవి. అంటే 8 మూర్తుల్ని కానీ ఉపాసన చేస్తే వాడికి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు. అది లక్ష్మీర్ మేధా ధరా పుష్టి గౌరీ తుష్టి ప్రభా ధృతి ఏతాభిపాహి తనుభి అష్టాభిర్మాం సరస్వతి. సరస్వతి అంటే ప్రాణశక్తి సరస్వతి. వేదం ప్రకారంగా ప్రాణశక్తి సరస్వతి. అంతకు మీరు లలిత లలిత అంటూ మళ్ళీ సరస్వతి అన్నారేమిటి అనద్దు. సరస్వతి అంటే ప్రవహించున్నది అని అర్థం. ప్రాణశక్తి ఆవిడ. ఆ సరస్వతి 8 రూపాలతో నన్ను అనుగ్రహించుగా కాని శ్లోకం. ఇది నిజంగా ఎవరైనా సాధనగా కూడా చేసుకోవచ్చండి. 8 రూపములు: లక్ష్మీ, మేధ, ధర. తెలుస్తుంది ధర అంటే ఏది? భూదేవి. అంటే ధరించే శక్తి అని కూడా అర్థం తెచ్చుకోవచ్చు. పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభ, ధృతి. ఇవి మొత్తం 8 స్వరూపాలట. ఈ 8 స్వరూపములతో నన్ను అమ్మ కాపాడుగాక. అంటే మనకి 8 కావాలి. లక్ష్మి కావాలి, అక్కర్లేదని ఎవరంటారు? మేధ, ధర, ధరించగలిగే శక్తి. అలాగే పుష్టి, గౌరీ అంటే తేజస్సు, జ్ఞానం అని చెప్పుకున్నాం. అలాగే తుష్టి, ప్రభ, ధృతి, ధైర్యం, నిలుకడ. ఇవన్నీ 8 స్వరూపాలు అమ్మవారివి. ఇవి మనకు ఎల్లవేళలా ఇచ్చి కాపాడుగా. కానీ ఇవి కూడా అష్టమూర్తులే. ఇంకా అష్టమూర్తులు ఏంటంటే మాతృకామూర్తులుగా 8 మూర్తులు చెప్పబడుతున్నాయి. అవి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఐంద్రి, చాముండి, మహాలక్ష్మి. ఇవి మొత్తం అష్టమూర్తులే. ఇవి కూడా అమ్మవారివే. ఇవి తెలుసుకొని ఇంకో అష్టమూర్తులు ఉన్నారట. మనకి శ్రీచక్రంలో కనబడే అష్టమూర్తులు ఇప్పుడు చెప్పిన బ్రాహ్మి వారొకరు. అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగరేఖ, అనంగ వేగిని, అనంగ అంకుశ, అనంగమాలిని. వీళ్ళే కాదు, వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఇవన్నీ అష్టమూర్తులే. కనుక ఇవన్నీ అష్టమూర్తులుగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అజా తర్వాత నామం అజా జైత్రీ లోక యాత్రా విధాయిని. అయితే కొన్ని గ్రంథాల్లో అజా జైత్రి ఒక్క నామంగానే చెప్పారు, కానీ విడివిడి నామాలుగా తీసుకోవడమే క్షేమం. అజా అజా అంటే స్పష్టంగా తెలుస్తున్నది. అయితే అమ్మ వల్ల ప్రపంచం నడుస్తోంది. ప్రపంచానికి తప్పకుండా ఆది ఉంది. మనం పట్టుకోలేకపోవచ్చు, కానీ సృష్టి ఆది అంటూ ఒకటి ఉంది కదా. అది ఎప్పుడు ఏ కల్పానికి ఆ కల్పంలోనే ఒక ఆది అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం సృష్టి ఆది గురించి ఒకవేళ పెద్దగా రీసెర్చ్ చేసి పట్టుకుంటే ఈ కల్పము యొక్క ఆదినే మనం చెప్పగలం. ఇదివరకటి కల్పాల గురించి మనం చెప్పలేం. ఎందుకంటే బట్ ఆనవాళ్ళు కూడా మిగలవవి. అందుకు పరిశోధించడానికి కూడా దొరకవి. మహాతల్ల పగలగొట్టుకుంటే ఈ కల్పాది చెప్పచ్చు, చెప్పారు కూడా. ఇంతవరకు ఈ కల్పాది కాలం ఖచ్చితంగా చెప్పిన వాళ్ళు ఒక్కరే, భారతీయ మహర్షులు. ఇంకెవరూ చెప్పలేదు. కనుక సృష్టి ఎప్పుడు ఆరంభమైంది అని వీళ్ళు చెప్తున్న లెక్క ఇప్పటికీ మీరు కొత్త పంచాంగం వస్తుందిగా చూడండి. ఆ ప్రారంభించి లెక్క కడతారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి. ఇప్పుడు మనకు ఆఖరికి ఇప్పుడు నడుస్తున్న కల్పం పేరు కూడా చెప్పేశారు, శ్వేతవరాహ కల్పే. అక్కడి నుంచి ఎన్ని వచ్చాయో మొత్తం లెక్కలున్నాయి. ద్వితీయ పరార్థే ఆ బ్రహ్మగారికి సెకండ్ హాఫ్ నడుస్తుందట. అంటే 50వ పళ్ళు పడ్డాడని చూపిస్తున్నారు అప్పుడే ఆయనకి. అంత చక్కటి లెక్కిచ్చారు. పంచాంగం తీసుకుని జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. అయితే ఏదండి వీళ్ళందరూ ఊహలని వీళ్ళు అన్నారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు ప్రపంచమంతా. సరిగ్గా మనకిప్పుడు అధునాతన సాంకేతిక
పరికరాలతో పరిశీలించి సృష్టి ఆరంభ కాలాన్ని ఏది లెక్క కట్టి చెప్పారో అది సరిగ్గా భారతీయ పంచాంగం చెప్పిన లెక్కకు మాత్రమే సరిపోతుందండి. ఇది ఆశ్చర్యకరం. ఈ మాట సరిగ్గా కొన్ని దశాబ్దాల క్రితం కీరో అనేటువంటి ఒక గ్రీక్ జ్యోతిష్ శాస్త్రవేత్త ఒప్పుకుని అంటాడు, అత్యంత సూక్ష్మకాలం నుంచి మహాకల్పం వరకు లెక్క కట్టిన భారతీయుల జ్యోతిర్విజ్ఞానం ముందు, వాళ్ళ యొక్క గణిత శాస్త్రం ముందు ప్రపంచంలో ఏ ఒక్కరూ సరిపోరని. దీని గురించి డాక్టర్ జి గ్రెక్ అనేటువంటి మహానుభావుడు ఈ మధ్య ఒక వ్యాసం రాశాడండి. మీరు వెతికి పట్టుకోవచ్చు ఎంత స్పష్టంగా రాశాడో జ్యోతిష్ శాస్త్రంలో భారతీయ కాలమానం యొక్క ప్రామాణికత. ఇంకా గట్టిగా మరొకటి, ఇవన్నీ ఇక్కడ సూచన ఎందుకు ఇస్తున్నామంటే యువతరం చాలా శ్రద్ధతో కూర్చుంది, వాళ్ళు పరిశోధించితే తెలుస్తుంది. పై ఇక్కడ ఫలానా మహర్షి అని చెప్పాడనే కంటే ఇప్పుడు అక్కడ మహర్షులు ఏం చెప్పారో తెలుసుకుంటే మరింత శ్రద్ధ పెరుగుతుంది. ఈ మధ్య గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం వచ్చింది. డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అని ఆయన రాశాడు. ఇప్పుడు చదవండి అది. అందులో రాస్తాడు, ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఏదైనా జ్ఞానం అని కనబడుతుంటే వాటన్నిటికీ తల్లి ఏది అంటే భారతీయ హిమవత్ పర్వత ప్రాంతాల నుంచి జనించిన వేద విజ్ఞానమే తల్లి అని ప్రమాణాలతో రాశాడు. ఊరికనే కాదు, రీసెర్చ్ చేసి మరీ రాశాడు. ఈ మాట 1893లో స్వామి వివేకానంద మొట్టమొదటి షికాగోలో ఎక్కినప్పుడు నేను హిందూ మతం తరపున వచ్చాను, హిందూ మతం అంటే ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నాడు. ఒకటే మాట. ఎంత ధైర్యంగా అన్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ ఎలాంటి ప్రాచీన సనాతన శాశ్వత ధర్మంలో కూర్చుని పరాయి మతాల వైపు నోరు వెళ్ళబెట్టుకు కూర్చుంటున్నామో, వాళ్ళని బుజ్జగించడానికి నాయకులు దుర్మార్గపు రాతలతో రోడ్లని నింపేస్తున్నారో అలాంటి రోజుల సంధిలో కూర్చుని ఇవన్నీ కూడా కుహనా మతాలు, అసలైన సనాతన ధర్మం మనది అని ఘోషిస్తూ ఉన్నాం. ఆనాడు వాళ్ళ మధ్యలో ఘోషించిన వివేకానంద మాట ఆధారంగా ఈ ఆర్తిని అర్థం చేసుకోండి. మొత్తానికి ఇక్కడ ఈ కాల విషయం గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ అనిపిస్తాయి. అందుకు అష్టమూర్తి రజాజైత్రి అన్నప్పుడు ఈ కల్పం యొక్క ఆదిని మనం చెప్పగలం, కానీ సమస్త జగత్తు యొక్క ఆది ఎన్ని కల్పాల నుంచి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కనుక ఈ కల్పపాది చెప్పగలం. కనుక ఈ జగత్తు ఏ శక్తి చేత నడుస్తుందో ఆ శక్తి యొక్క ఆదిని ఎవరూ నిర్ణయించలేరు. కనుక అజా, జా అంటే పుట్టుక, అజా అంటే పుట్టుక లేనిది అని అర్థం. అమ్మకు పుట్టుక ఏమిటండి? ఈ అజా అనే మాట రెండిటి పరంగా వాడబడింది వేదంలో. ఒకటి అజా అంటే బ్రహ్మము, పరబ్రహ్మమును కూడా అజా అంటారు. అంటే ఆయనకి పుట్టుక లేదు. మాయకు కూడా అజా అని పేరుందండి. ఎందుకంటే పరమాత్మ ఎంత అనాదో మాయ కూడా అంత అనాది అన్నాడు. అందుకే అనాది మాయ అని పేరున్నది. అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం అని వర్ణన మనకున్నది. అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం. లోహిత శుక్ల కృష్ణ అనే శబ్దములకు ఎరుపు, తెలుపు, నలుపు అంటే రజోగుణం, సత్వగుణం, తమోగుణం అని వ్యవహారంతో చెప్తూ అజామేకాం అని సాంఖ్యులు వ్యాఖ్యానం చేశారు మాయాశక్తి అని. అయితే ఉపనిషత్ ప్రకారంగా చూస్తే మరొక అర్థం ఉన్నదండి. ఈ జగత్తులో పంచభూతాలు మనం చెప్తున్నా కనబడే భూతాలు మూడేట. ఏమిటది? భూమి, నీరు, వాయువు. భూమి, నీరు, అగ్ని. వాయు, ఆకాశాలు కనబడవు మనకి. కనుక ఆ రెండు సూక్ష్మములు భూమి, నీరు, అగ్ని కనబడతాయి. మన బతుక్కుడే మూడింటి యందు ఆధారపడి ఉన్నాయట. దీన్నే వేదం తేజోబన్నములు అందండి. ఉపనిషత్తుల్లో చెప్పారు తేజోబన్నములు. తేజోబన్నం అంటే అది స్పష్టమైన తేజస్సు, అప్, అన్నం. తేజస్సు అంటే అగ్ని, అప్ అంటే జలం, అన్నం అంటే భూతత్వం. ఇదే కదా ఈ మూడింటికి రంగులు చెప్పింది. తేజస్సు యొక్క రంగు ఎరుపు, జలము యొక్క రంగు తెలుపు, భూమి యొక్క అన్నవర్ణాన్ని నలుపుగా తీసుకుని చూపించారు ఇక్కడ. అందుకే అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అన్నప్పుడు తేజోబన్న రూపములో ఉన్న ఈశ్వరుని యొక్క శక్తి అని ఒక వ్యాఖ్యానం చెప్పారు. ఈ అజా వచ్చింది కనుక అజామేకాం లోహిత శుక్ల కృష్ణాంకి రెండు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. సత్వరజస్తమో గుణాత్మిక అయిన మాయ గనక అక్కడ లోహిత శుక్ల కృష్ణాంకి అదర్థం. తేజోబన్న రూపములతో ప్రపంచాన్ని నడుపుతున్న పరమేశ్వరి శక్తి గనక అజా, ఇది అర్థం. ఆ అజా ఏకా, అది అజామేకాం, అది అజా. అందుకు మాయాశక్తి ఆతల్లే, పరబ్రహ్మస్వరూపము ఆతల్లే. లోకాన్ని నిర్వహిస్తున్నది అంటే మాయాశక్తి అని చెప్పాలి. లోకానికి అతీత అంటే పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పాలి. ఎలా చెప్పినా అజా అనే చెప్పాలి ఇక్కడ. అందుకు అజానామం రెండిటికి వ్యవహరింపబడుతున్నది. జైత్రి తర్వాతి మాట జైత్రి. జైత్రి అంటే జయశీల, జయము ఆవిడ స్వభావము, ఇది అర్థం. జయించడం ఆవిడ స్వభావం. ఆవిడ యుద్ధానికి బయలుదేరింది అంటే జయిస్తుందో లేదో చెప్పలేమండి, లేదు జయించి తీరుతుంది. మనం జయానామం దగ్గర విషయాన్ని వివరంగా చెప్పుకున్నాం, అది ఇక్కడ తెలుసుకోవాలి. అమ్మవారికి ఎప్పుడూ ఉత్సవాలేంట, ఎప్పుడూ ఉత్సవాలే. ఏమిటా ఉత్సవాలంటే జైత్రోత్సవాలు, విజయోత్సవాలు. అందుకే ఏడాదికోసారి విజయదశమి నాడు ఉత్సవాలు అమ్మవారికి. ఆవిడ ఉత్సవం పేరే విజయదశమి ఉత్సవం, విజయోత్సవం అని అంటూ ఉంటాం. అమ్మవారిది ఎప్పుడూ విజయమేనండి. అందుకే ఆవిడని తలంచుకున్న వాళ్ళకి ఎప్పుడూ విజయమే, వాళ్ళకి ఓటమి లేదు. ఎందుకంటే ఆవిడ అపరాజిత.
అందుకే జైత్రి అంటే ఎప్పుడూ విజయోత్సాహాలతోనే ఉంటుందట అమ్మవారు. విజయం అంటేనే గెలుపు, అన్నిటినీ మించి ఉండడమే విజయం. అమ్మ ఎప్పుడు అన్నిటినీ మించి ఉంటుంది కనుక ఆవిడ ఉత్సవాలకు ధోకా లేదు, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకే ఆవిడ ఎప్పుడు జైత్రోత్సవ పరాయణ, అంత గొప్పగా ఆవిడకి జైత్రోత్సవములు జరుగుతుంటాయి. అందుకే జయశీల. ఇక్కడ అజా చైత్రి ఈ రెండింటిని మనం గ్రహించగలిగితే అమ్మ తన యొక్క అజా అయినటువంటి శక్తితో ఈ లోకాన్నంతటిని ఆక్రమించుకుని దీన్ని మించే ఉందిట. అందుకే ఆవిడెప్పుడు జైత్రి. అంతేకాదు తన భక్తులని అజ్ఞానాన్ని జయించేలాగా చేయగలదా తల్లి. అందుకు జైత్రి అంటే అజ్ఞానాన్ని జయించి ప్రకాశించే జ్ఞానస్వరూపిణి అని అర్థం కూడా చెప్పుకునే జైత్రి. లోకయాత్రా విధాయిని, ఈ మాట చాలా విశిష్టమైన మాట. యాత్ర అంటే ఒక నిరంతర ప్రయాణం, ఒక పద్ధతి కలిగినటువంటి ప్రయాణాన్ని యాత్ర అని అంటాం మనం. అలాగా లోకమంతా ఒక యాత్రే కాదా, సాగిపోతూనే ఉంది ఈ లోకయాత్ర అంతా. దీనికి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ విధానాన్ని ఏర్పరిస్తేనే విధాయిని అని. ఏదో పిచ్చివాడి చేతి రాయిలా లేదండి ప్రపంచం. ఎప్పుడు కూడా ప్రపంచం అనేది ఇట్స్ నాట్ ఎన్ యాక్సిడెంట్. అందుకే నాస్తికుడంతో మూర్ఖుడు మరొకడు లేడన్నారు. ఎందుకంటే వాడు సరైన రీజన్ చెప్పలేడు ప్రపంచానికి. శాస్త్రం సరిగ్గా చెప్పింది రీజన్. ఇది ఎలా తయారైంది అంటే సైంటిస్ట్ ఎక్కడో దగ్గర ఆగిపోతాడు, అక్కడ ప్రారంభమే పైతత్వం చెప్తుంది వేదాంతం. అందుకే సైంటిస్ట్ ఆగిపోయిన చోట వేదాంతం ప్రారంభమవుతుంది అని చెప్పారు. అందుకే మీ గోలంతా చేయండి, మీరు సైలెంట్ అయ్యి నేను వస్తానంటుందండి ఆధ్యాత్మిక విజ్ఞానం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఇక్కడ లోకయాత్రా విధాయిని, ఈ లోకయాత్ర అంతా నడుపుతుందట ఒక పద్ధతిగా. ఈ బ్రహ్మాండములు, ఈ కూర్పు, ఇవన్నీ కూడా. అంతేకాదు ఈ లోకయాత్రా విధాయిని నామం ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటే మన యాత్రకు ధోకా లేదండి. మనది యాత్రే. ఎవడు మాత్రం ఇక్కడ స్థిరంగా ఉంటాడు? యాత్రికుల్లాగే. యాత్రికుడు వెళ్తాడు, రూమ్ బాగుందా అని అడుగుతాడు. అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదు, ఎంతవరకు అసలు రూము? యాత్ర పూర్తయ్యే వరకే కదా. ఇలాగ ఎప్పటికప్పుడు యాత్రే. ఏ యాత్ర అయినా ఈ లోకంలోనే. ఇప్పుడు ఒక రూమ్లో యాత్ర అవుతుంది, ఈ రూమ్ అయిపోతుంది, మరో రూము, ఈ యాత్ర సాగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏ యాత్ర ఎవడికి ఎక్కడ అలాట్ చేయాలని ఆవిడ చూసుకుంటూ ఉంటుంది వాడికి. అలాగా ప్రతివాడికి ఈ లోకంలో యాత్ర సాగిస్తున్న తల్లి. అందుకే అమ్మవారిని ఆధారంగా పెట్టుకుంటే ఈ బ్రతుకు తెరువుకి ప్రమాదం లేదండి. ఆవిడ లోకయాత్ర అంతా ఆవిడ చూసుకుంటుంది. యాత్ర అది ప్రధానం. అసలు ఆవిడే చూసుకుంటోంది. అది మన నిర్వాహకం అనేది మన అజ్ఞానం మాత్రమే. అందుకే లోకయాత్ర నిర్వహిస్తున్న తల్లి. లేకపోతే ఎవడికి ఎప్పుడు ఏ తిండి పెట్టాలో ఆవిడికి తెలుసు. ఎన్ని సంపదలున్నా అనుకున్న తిండి అనుకున్న సమయానికి రాదు. ఒక్కొక్కప్పుడు ఏమీ లేకపోయినా వస్తూ ఉంటుంది. కానీ ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఇవ్వాలనేటువంటి విధానమే లోకయాత్రా విధానం. ఆ లోకయాత్రా విధానాన్నంతటి నడిపే తల్లి గనక లోకయాత్రా విధాయిని. ఎప్పుడైనా జీవితంలో నా తర్వాత పరిస్థితి అనే భయం కలిగినప్పుడు ఈ నామం ఒక్కడు గుర్తు తెచ్చుకుంటే చాలు, ఆవిడ చూసుకుంటుంది లోకయాత్ర. అదొక్కటే. అందుకు లోకయాత్రా విధాయిని. అందుకు ఏ లోకములు, ఒక భూలోకమే కాదు, ఈ చరాచర జగత్తంతా సర్వలోకములు, మనం చెప్పుకునే చతుర్దశ భువనాలు, ఇక మన కంటికి కనబడినటువంటి అనేక బ్రహ్మాండాలు, అనేక లోకాలన్నీ కూడా ఆవిడ నడుపుతున్న విధానమే లోకయాత్రా విధాయిని. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అమ్మవారి భక్తులకి కొన్ని విధానాలు చెప్పారు. ఇక్కడ చెప్తున్నవన్నీ కూడా పాటించవచ్చండి. ఏదో జరుగుతోంది చేసేద్దాం అని పైపైన చూసుకున్న వాళ్ళు కొందరైతే దీని విలువ తెలుసుకుని గౌరవించి శ్రద్ధగా అంకితమై వింటున్న వాళ్ళకి సాధనకి పనికొచ్చే అంశములు ఎన్నో ఇక్కడ చెప్పబడుతున్నాయి. దీనికి ఉపాసకులే కానక్కర్లేదు, భక్తి ఉంటే చాలు, ఎవరైనా చేసుకోవచ్చు. ప్రాతకాలం నిద్రలేస్తూనే మంచం మీద కూర్చొని సాధన చేయమన్నారండి. మనకున్న మూలమంత్రాలన్నీ మనసుతో అనుకోమన్నారు. అయ్యో మడికట్టలేదు తడికట్టలేదు ఏం కాదు, ప్రాణం పోయేటప్పుడు మడికట్టే పోతామని ఉందే ఆధారం. మడికట్టుకు ఊపిరి తీస్తున్నావా? అలాగే ఇలా చెప్పాం కనుక ఆచారాలు ఏం అక్కర్లేదని చెప్పాను కాదు అర్థం. ఇక్కడ అది ఏది చెప్తే ఏది ప్రమాదం అన్నీ భయమే. అందుకు నిరంతర స్మరణ ఉండాలి అని చెప్పడం. ఎందుకంటే ఎక్కడో తీసుకెళ్ళి ఇప్పటి వరకు మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటాం, నేను ఇక్కడ పడుకుంటా అక్కడ అని. నీ వశం నువ్వు తప్పేక నిన్ను ఎవడెక్కడ తీసుకెళ్ళి పడుకోబెడతాడో నీకే తెలియదు, తెలుసుకో. మనం ఇప్పుడు నా బెడ్రూమ్ బాగుంది ఇవి అంటావు, ఏదో కింద పడిపోయో, వాళ్ళు తీసుకువెళ్తారు, వాడు ఏ రూమ్లో నేను పడుకోబెడతాడు తెలియదు. ఐసీయూలో పెడతాడో, అక్కడున్న జనరల్ వార్డులో పడేస్తాడో, స్పెషల్ రూమ్లో వాడు పెడతాడో నీకేం తెలుసు ఎవడెక్కడ పెడతాడో. ఇది మన చేతిలో నడుస్తున్నంతకాలం ఇది బాగుందా అది బాగుందా అని. తర్వాత కొంచెం మరణ తర్వాత కాదు, బ్రతుకులోనే కనబడుతుంది ఆ స్థితి. ఎవడెక్కడ పడుకోబెడతాడో తెలియదు మనకేం తెలిసింది అంతా కూడా. అందుకు ఆ లోకయాత్ర విధాన్ని ఎలా పట్టుకోవాలో చూడండి. ఇది గ్రహించాలి. ఎవడెక్కడ పెడతాడో తెలియదు, ఆ తల్లి ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది. అందుకే ఎల్లవేళలా స్మరణ ఉండాలి. ఎల్లవేళలా ఎవడు ఎక్కడ పడుకోబెట్టనియండి, వాడు ఇంట్లో పోయాడా హాస్పిటల్లో పోయాడా ఇవన్నీ. పూర్వమైతే ఇప్పుడు ఎక్కువ హాస్పిటల్లోనే పాపం
వాళ్ళకి తెలుసు ఇంకా లాభం లేదన్నా, అయినా సరే వెంటిలేటర్లో పెట్టండి అంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఆ సమయంలో ఇంటికి తెచ్చి చక్కగా పెట్టండి, క్షేమంగా చక్కగా పుణ్యలోకాలకు పోతాడు అని. కానీ అలాగైతే లోకంలో వీళ్ళు ఎవరైనా ఏమని అనుకుంటారు, 30% లోకం ఏమనుకుంటుందో అనే డాక్టర్ చేతులు ఎత్తేసినా అక్కడ వెంటిలేటర్లో పడుకోబెడతారు. వాళ్ళకి లాభం, మంచి ఆదాయం వస్తుంది కనుక వాళ్ళకి పర్వాలేదు. ఏంటో నిజంగా దీని మీద సీరియస్గా డిస్కస్ చేయాలండి. ఇవన్నీ చాలా గొప్ప విషయములు. అసలు మరణం అనే కాన్సెప్ట్ గురించి చాలా గొప్ప విషయములు ఉన్నాయి అసలు. సరే, మొత్తానికి అప్పుడు కూడా ఎక్కడ పెట్టని ఎవడెక్కడ పడుకోబెడతాడో మనకు తెలియదు. మనం కోరుకోవాల్సింది బ్రతుకున్నంతకాలం ఒక్కటే, ఎక్కడున్నా ఏమున్నా నా మనస్సు నీ దగ్గరుంటే చాలమ్మా, ఇదొక్కటి చాలండి. అది ప్రధానం. నేను హంసతూలికా తల్పం మీద పెట్టారా ఇంకడ పెట్టారు నీకు అనవసరం. ఎలాగూ వెళ్ళిపోతావు. ఇప్పుడు మంచాన్ని విడిచిపెడతాం, తర్వాత దేహాన్ని విడిచిపెడతాం, అంతే కదా. ఎలాగూ విడిచిపెట్టేది ఎక్కడుంటే ఏముందండి. అప్పుడు నీ మనస్సు ఉన్నదే అది తీసుకెళ్ళి అక్కడ పెట్టు, అక్కడ పెడితే తర్వాత అక్కడికే చేరతావు. అంతే, అంతకాలేచి మామేవా. అప్పుడు నీకు కావాలంటే ఇప్పటి నుంచి అలవాటు కావాలి. ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పటి నుంచి అలవాటు కోసమే నిరంతర స్మరణ పెట్టారట. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారు, పడుకునే ముందు భగవంతుడిని అనుకుంటూ పడుకుని లేచేటప్పుడు మళ్ళీ ఆయన అనుకుంటూ లేస్తే ఆ మధ్యలో నిద్రంతా ధ్యాన సమాధి కింద లెక్క కడతాట పరమాత్మ. నువ్వు అందులో ఎన్ని పిచ్చి కళలు కొను పర్వాలే, ఇదే నిద్రా సమాధి స్థితి అంటే చిన్న విషయం కాదు. పరమహంస చెప్పిన మాట ఇది. ఎందుకంటే నిద్రలో నీ అధీనం నీకు లేదు. నువ్వేదైనా చేయగలిగితే సాధన జాగ్రత్తలేను. స్వప్నంలో ఏం సాధన చేస్తావు, అప్పుడు మన అధీనం మనం లేదు. సుషుప్తులో అంతకంటే లేదు. కనుక నిద్రకు వెళ్లే ముందు, నిద్ర నుంచి వెలికి వచ్చిన తర్వాత అప్పుడు మన కాన్షియస్ అంతశ్చేతనా స్థితిలో ఉంటుందిట. చాలా రహస్య విద్య. అందుకే ప్రాతకాలంలో నిద్ర లేస్తూనే మంచం మీద కూర్చోమన్నాడు. ఒకవేళ మనకేదైనా ముఖ్యమైన అవసరమైతే బాత్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చోవచ్చు. అక్కడే కూర్చొని ఒక్కసారి ధ్యానం చేసుకోమన్నాడు. ముందుగా శిరస్సు యందు గురుస్వరూపంగా అమ్మవారిని భావన చేయాలట. తర్వాత నీ ప్రాణ సంచారంలో అమ్మవారే ఉన్నారని గురువిచ్చిన మంత్రాన్ని భావన చేయాలట. తర్వాత అమ్మ రూపాన్ని భావన చేయాలి. ఇంకా కొన్ని విధానాలు ఉన్నాయి, వారి వారి మంత్రాలు ఉన్నా లేకపోయినా అమ్మను బాగా ప్రాతస్మరామి లలితా వదనారవిందం, ప్రాతస్మరామి లలితా చరణారవిందం, ఇలా మొత్తం అమ్మవారిని మనసారా అనుకుంటూ ఒక స్తోత్రం చెప్తారు. ఆ స్తోత్రంలో చివరి వాక్యం ఏంటంటే, ప్రాతస్సముత్థాయ తవ ప్రియార్థం సంసారయాత్రామనువర్తయిష్యే, ఇలా అనుకుని లెమ్మన్నారండి. అప్పుడు లోకయాత్ర అంటే అర్థమవుతుంది. అమ్మా ఈ పొద్దున్న లేచాను, ఇంక మొదలవుతోందమ్మా లోకంతో నా గొడవ, అంతే కదండి. కనుక ఇదంతా ఎందుకురా నీకు అంటే, తవ ప్రియార్థం సంసారయాత్రామనువర్తయిష్యే అనుకుని లేవాలట. నీ ప్రియం కోసం నేను లోకయాత్ర చేస్తున్నామా, అది అనుకుని లేవాలటండి. అమ్మవారి ప్రియం కోసం చేస్తున్నామా, మన కోసం కాదా? లేదు, అమ్మవారి ప్రియం కోసమే నేను బ్రతుకుతున్నాను అని బ్రతకాలట. ఇది తెలుసుకోవాల్సింది. అది లోకయాత్రా విధాయిని. లేచేటప్పుడే నేను అమ్మవారి కోసం బ్రతుకుతున్నా. నీకోసం బతకట్లేదు, అసలు బతికే అమ్మవారు, నా శరీరపు కదలిక అమ్మవారు, నా కనుల చూపులు అమ్మవారు. కనుక నేనేం చూస్తున్నా అమ్మవారిని, నేనేం చేస్తున్నా అమ్మవారిని. ఎందుకంటే ఇంకా నేననేది ఏమున్నది. అందుకే నేనేది చేసినా నీ ప్రీతి కోసమే తల్లి. ఇది అర్థం చేసుకోవాలండి. అదే యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఆ స్థితి అది ఊరికినే చదివేది కాదు. ఎంత లోతుతో, ఎంత భావంతో శంకరుల వారు చెప్పుంటారో ఆలోచించండి. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనా జాగృతి విధిగి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మణ దృశ సపర్యా పర్యాయస్తవ భవతు యన్మే విలసితం. నేను ఏం చేసినా నీ సపర్యే. తింటావా, తింటాను, అది నీకు నైవేద్యం. నా లోపల నువ్వేగా జఠరాగ్నిగా ప్రకాశిస్తున్నావు. పలుకుతావా, అది నువ్వు పలికించినవే, నీకు స్తోత్రములు. ఈ ఆత్మార్పణ దృశ అనే భావం బలపడ్డానికి ప్రాతకాలంలో ఇది అనుకోవాలట. అందుకే నీ ప్రియం కోసం సంసార యాత్ర చేస్తున్నాను తల్లి అనుకుంటే ఆ స్పృహతో పొద్దున్న లేచాం గనక అసలు పొద్దున్న ఏ భావాలతో లేస్తామో ఆ భావాల రోజు మీద ప్రభావం చూపిస్తాయట. ఇది తెలుసుకోవాలి. కొంతమంది లేస్తే అబ్బా చిరాకు లేవాల్సి వచ్చిందా అంటారు. వాడు రోజంతా అలాగే ఉంటుంది. ఏం చేస్తాం? లేచేటప్పుడు పాజిటివ్ థాట్స్ ఇవన్నీ చాలా ముఖ్యం. ఆ ప్రభావం అంత ఉంటుంది. మనశ్శక్తి గురించి వేదం చాలా చెప్పిందండి. మన మనస్సుకి ఎంత శక్తి ఉందో, అబ్బా ఎంత గొప్పదో. అందుకు ఆ మనస్సులో గట్టిగా తవ ప్రియార్థం సంసార యాత్రం అని బయటకు లేస్తే ఏది చేసినా అమ్మ ప్రీతి కోసమని భావన వస్తుంది. అమ్మ ప్రీతి కోసం చేస్తున్నావని భావన నీకుంటే నువ్వు తప్పు చెయ్యలేవు. ఇది ఒక్కటి తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి పువ్వులు ఇస్తున్నాము అంటే ఆ పువ్వుల్లో చెత్త పుచ్చు ఏరి కదా తీసుకొస్తాం.
అలాగే భగవంతుని నైవేద్యం పెడుతున్నామంటే మనం వండుకునే దానికంటే శుద్ధిగా వండుకుని తీసుకొస్తాం. అమ్మకి ఇస్తున్నానంటేనే నువ్వు అంత జాగ్రత్తగా ఇస్తున్నావు కదా, చేసిన ప్రతి పని అమ్మ కోసమే అన్నప్పుడు ఇంక తప్పు చేయగలవా? ఇది చూడండి ఇక్కడ ఆత్మార్పణ దృశ ఆ భావం. అందుకే తవ ప్రియార్థం సంసారయాత్ర మనువర్తయిష్యే అనుకుని బయట అడుగు పెట్టాలటండి. అప్పుడు అంతవరకు లేదు. ఆ తర్వాత మీరు భూదేవికి నమస్కరించుకుంటారు, ఇంక దేనికి నమస్కరించుకుంటారు. ముఖ్యంగా ఇది అనుకునే మంచం దిగమని చెప్పారు. అందుకే ప్రాతః సముత్థాయ తవ ప్రియార్థం సంసారయాత్ర మనువర్తయిష్యే. ఇలా అనుకుని ఎవళ్ళేస్తాడో వాడి యాత్ర అంతా అమ్మ దగ్గరుండి చూసుకుంటుందట. మరి అందరి యాత్ర చూడదా? ప్రతివాడి యాత్ర వాడి కర్మ కొద్దీ నడిపిస్తుంది. ఇలా అనుకున్న వాడి యాత్ర తన దయ కొద్దీ నడిపిస్తుంది. ఇది తెలుసుకోవాలి. తన దయతో నడుపుతుంది. వీడు వెళ్ళి అక్కడ అడుగు వేయబోతున్నాడు, కర్మ కొద్దీ పడతాడు, కానీ అమ్మను అనుకున్నాడు కనుక పట్టి లాగుతుందండి బయటకు కింద పడకుండా. అది ఇక్కడ తెలుసుకోవాల్సినది. అందుకే సర్వస్వం అర్పించిన వాడి కర్మలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. ఇది కావలసింది. అదే ఆత్మార్పణ దృశ. ఇలా నమస్కరించుకుని లోకయాత్రా విధాయినే రమ్యమైన ఈ నామానికి నమస్కారం చేసుకుని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత ఈ ఒక్క వాక్యం మొత్తం అద్వైత సారం పెట్టాడండి. అందుకే అసలు ఋషుల హృదయం అద్వైతం గనకనే, అమ్మవారి స్వరూపమే అద్వైతం గనకనే అద్వైత మత వ్యవస్థాపకుడైన లేదా అద్వైత మత పునర్వ్యవస్థాపకుడైన ఆదిశంకర భగవత్పాదుల వారు శ్రీ విద్యను ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత స్పష్టంగా అద్వైత స్వరూపం అని చెప్పాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అద్వైతం అనగానే కొంతమందికి పాపం చేదు మింగినట్టు అనిపిస్తుంది. పాపం ఏం చేస్తాం. ఇంకా దీని గురించే బెల్లంకొండ రామరాయి కవి ఒక మహానుభావుడు. ఆయన పుట్టుకతో వేరే సంప్రదాయానికి చెందినవాడైనప్పటికీ హయగ్రీవస్వామి దయ వల్ల స్వప్నంలో హయగ్రీవస్వామి ఉపదేశించాడండి ఆయనకి. ఆ ప్రభావం చేత మహానుభావుడికి బ్రహ్మజ్ఞానం వచ్చింది. హయగ్రీవస్వామి కలలో ఇచ్చిన మంత్రాన్ని జపం చేసి సిద్ధి పొంది బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. శంకరులు రచించిన భాష్యాలంటికి తిరిగి సంస్కృతంలో భాష్యం రచించినటువంటి మహానుభావుడైన, అంటే స్పష్టంగా మన కోసం వివరణలు అందించాడు ఆయన. 40 ఏళ్ళే శంకరుల్లాగా అల్పకాలం ఉన్న సిద్ధి పొందిపోయాడు ఆయన. ఏదో కర్మశేషం కొద్దీ వచ్చాడు, తొందరగా వెళ్ళిపోయాడు. ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. ఈ చిన్న చిన్న భావాలు ఉన్నట్టు అద్వైత సిద్ధులైన వాళ్ళందరినీ శిశువు అన్నాడండి ఆయన. శిశువు అంటే అర్థం ఏంటి? ఎదగని వాడు అని. ఇప్పుడు మనకు అద్వైతం అర్థం కాకపోవచ్చు, కానీ అద్వైతం గొప్పదని అనుకుంటే ఎప్పటికైనా పొందగలం. ఇది తెలుసుకోవచ్చు. ఇది గ్రహించవలసింది. మనం ఎవరెస్ట్ ఎక్కకపోవచ్చు, కానీ అన్నిటికంటే హైట్ అదే అనుకోవాలి. అందుకని మా ఊళ్ళోని ఇసగొట్టే ఎవరెస్ట్ అనుకోకూడదు కదా. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే దాని గౌరవం దానికి ఉంచాలి. అమ్మవారు అద్వైత స్వరూపిణి, ఇంకోటి కాదు. అలాగా అద్వైత విషయాన్ని ఇక్కడ పైగా అద్వైతం అనేమాట శంకరులు తయారు చేయలేదు. ఇది తెలుసుకోవాల్సింది. శంకరులు అమాయకులండి పాపం. అమాయకులు అంటే మాయ లేని వాళ్ళు. అందుకే మాయాతీతమైన విజ్ఞానం అంత గొప్పగిచ్చాడు. ఏదో అద్వైతం అనేది ఆయన పెట్టినట్టు శంకరాద్వైతం అని కొంతమంది అనవసరంగా అంటారు. కానీ అద్వైతం అనే మాట వేదాంతంలో అంటే ఉపనిషత్తులో ఉన్న శబ్దం అద్వైతం అనేది. ప్రపంచోపశమం శాంతం అద్వైతం అని మాండుక్యం చెప్పింది. ఉపనిషత్తులన్నింటిలోని మాండుక్యమేవ అలం అని మాండుక్యం ఒక్కటి చాలుట. అందుకే గౌడ భగవత్పాల్ వారు దానికే కారికలు రచించారు. అందులో వాడబడింది అద్వైత శబ్దం కనుక అక్కడ ఉన్నది శంకరులు ఇక్కడ చెప్పారు. పైగా ద్వైతం కూడదని వేదం అంది. ద్వితీయాద్వై భయం భవతి అని గట్టిగా చెప్పింది. ఇంకేం చెప్తాం? అమ్మ తప్ప మరొక వస్తువు ఉంది అనుకుంటే అమ్మ పరిపూర్ణ దెబ్బతినలేదా అండి? ఆవిడ పరిపూర్ణురాలు అన్నప్పుడు ఆవిడ తప్ప మరొకట్లేదు. ఎలా అండి? మరి నేను ఒకడున్నాను, అమ్మకు ఉన్నారు కదంటే అది నువ్వు భ్రాంతి చేత అంటున్నావు రాన్న. భ్రాంతి వదిలేయి. అప్పుడు నేను అని ఉంటుంది కూడా అమ్మే అని తెలుస్తుంది. అప్పుడు ఉన్నది ఒకటే అని తెలుస్తుంది. ఒకటే అయినప్పుడు మరి రెండవది లేదు కదా. అప్పుడు ఆవిడెవరు? ఏకాకిని. అది చెప్పాడు, ఏకాకిని. ఆవిడ ఒంటరిటండి పాపం. ఒంటరా? ఆవిడ తప్ప ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. ఏకాకిని. ఏకం అద్వితీయం బ్రహ్మ అనే మాటకి ఏకాకిని. అయితే ఊరికనే చెప్పలేదు ఈ మాట. ఒక చమత్కారమైన మాట మనకి కనబడుతోంది శాస్త్రాల్లో. సో బిభేత్ తస్మాదేకాకి బిభేతి సహాయమీక్షాశ్చక్రే యన్మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమీతి తత ఏవాస్య భయం వీయాయ అని ఒక మంత్రం ఉన్నది. దీని అర్థం ఏంటంటే మొట్టమొదటి పరమేశ్వరుట ఏంటి ఒక్కడనే ఉన్నాను భయపడ్డట. తర్వాత నేను ఒక్కడనే ఉన్నాను కనుక నిర్భయంగా ఉన్నట్ట. ఇదేదో చమత్కారం ఉంది కదా. ఒక్కడిని ఉన్నాను ఏమిటి అని భయం వేసింది. ఒక్కడిని ఉన్నాను కనుక భయపడక్కర్లేదన్నట్ట. మరొకటి ఏదో ఉంటేనే కదా భయం. ఎంత గొప్ప అంటే నిజానికి పరమాత్మ ఎప్పుడు భయం లేదు. మనకు తెలియజేస్తున్నది అంటే అద్వైతమేవా భయం. అది ఇక్కడ. అందుకే ఈశ్వరుడు తప్ప అన్యం లేదన్నవాడే ధైర్యంగా ఉండగలడండి. ఆ ధైర్యమే గొప్ప గుణం. అందుకే నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అని ప్రహ్లాదుడి గురించి నారదుల వారు చెప్పిన మొట్టమొదటి నిర్భీకుండు. భయం లేదుట.
అందుకేనండి అంత తెగేసి నాన్నతో మాట్లాడాడండి, చాలా వినయంగానే మాట్లాడాడండి. అక్కడ నిర్భీకుడనే మాటకి ఏంటంటే సర్వమున్నతం దివ్యకళామయమంచు అనే భావంలో ఉన్నవాడికి భయం ఎక్కడ ఉంటుందండి. అందుకు అటువంటి స్థితిలో వీరునేమును మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఆ భిన్నులే అంటేనే ద్వైతం. అయ్యా మాకు ఇవి చెప్పకండి, ఏదో భాగవత పద్యాలు చెప్పండి అంటూ ఉంటారు. అబ్బా అంతంటారా? సరే భాగవత పద్యం చెప్తే మింగగలరా? భాగవతంలో ప్రహ్లాదుడు ఉన్నాడన్నాడు, ఈయన లేడన్నాడు, నరసింహోత్సవం చీల్చాడని కథ చెప్తే తృప్తిపడుతున్నాను కానీ ప్రహ్లాదుడు ఏం చెప్పాడో నిజంగా అది చెప్తే చెవులు భయంకరంగా దిమ్మెళ్ళెత్తుతాయండి. అంత చెప్పాడు ప్రహ్లాదుడు. మీరునేమన మతి భ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక, అదే ద్వైత భ్రాంతి వద్దువయ్యా అని చెప్పాడు ఆయన. ఉన్నది ఒక్కటే అని చెప్పాడు అక్కడ. అందుకు ఆ తల్లి మాత్రమే ఏకాకిని. ఏకాకిని మాట చాలా విశేషం. అయితే ఏకాకిని అనే మాట లలితాశాస్త్రం మాత్రమే తెచ్చుకొచ్చిన పదం కాదు. లలితాశాస్త్రం కొత్తగా ఏ పదము తేలేదండి. కొత్తగా ఏదొచ్చినా కొంప ముంచుతుందని ఒక సిద్ధాంతం మనం చెప్పుకున్నాం. ఇది వేదాల్లో ఉన్నటువంటి వాక్యలే తీసుకొచ్చింది. ఇప్పుడు దేవి పురాణంలో మాట ఉంది, ఏకైవ లోకాన్ గ్రసతి ఏకైవ స్థాపయత్యపి ఏకైవ సృజితే విశ్వం తస్మాదేకాకిని మత. ఎంత గొప్పగా వాడు చెప్పారు. అందుకే అమ్మని ఏకాకిని అంటారంటే ఆవిడొక్కరే ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తోంది, ఆవిడొక్కరే ఈవిడ స్థితి చేస్తోంది, ఆవిడొక్కరే లయం చేస్తోంది కనుక ఆవిడ ఏకాకిని అన్నారు. గొప్ప మాట చెప్పారు. ఇదేదో చాలా బాగుందండి. మరొకడెవడైనా సహాయం తీసుకుంటే పార్ట్నర్షిప్ పగలగొట్టాలన్న వాడి పర్మిషన్ కావాలి. ఇదో వచ్చింది బాధ. అంతా ఆవిడే కనుక ఆవిడకి ఇష్టం వచ్చినప్పుడు సృష్టిస్తుంది, ఇష్టం వచ్చినప్పుడు పాలిస్తుంది, ఇష్టం వచ్చినప్పుడు లాగేస్తుంది. ఒక ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు, బాగా కట్టారండి, కొన్నాళ్ళు డిస్మాంటిల్ చేశాడు. ఎందుకు చేశాడు? అడగకూడదు. వాడి బిల్డింగ్ వాడు కట్టుకున్నాడు, వాడు కూలగొట్టుకున్నాడు. అందుకే అమ్మవారు ఎందుకు చేశారు మనం అడగకూడదు. ఎందుకంటే ఆవిడ ఒక్కరే, ఒకటి హెల్ప్ లేదు ఆవిడకి. ఏకాకిని, అది గొప్ప మాట ఇది. అందుకు ఏకాకిని శబ్దానికి మరొక అర్థం ఏంటంటే ఏకా అంటే ప్రధాన, ఇదొక అర్థం. అసహాయ, ఇది కూడా వాడొక్కడేనండి అంటాం. ఒక్కడే అంటే వాడొక్కడు చాలుతా, అది అర్థం. ఒక్కడే అంటే పాపం వాడు ఒక్కడేనండి, శబ్దం ఒక్కటే కానీ ప్రయోగంలో తేడా లేదు. పాపం వాడు ఒక్కడేనంటే దిక్కులేని వాడండి అని అర్థం. వాడొక్కడేనండి అంటే అర్థం చాలు, వాడొక్కడు సర్వసమర్థుడు అని అర్థం. కానీ ఏకాకిని అంటే సర్వసమర్థురాలు, ఇది మరొక అర్థం. ఏకాకిని అంటే ప్రధానమైనది, ఇది ఒక అర్థం. ఏకాకిని అంటే ఉన్నదొక్కటే, రెండవది లేదు, ఇది. అందుకే ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం ఇంత చక్కగా చెప్పబడుతున్నది. భూమ రూప, తర్వాత గొప్ప మాట, ఆవిడ భూమ రూప. మరి ఇంత ప్రపంచం కనబడుతుంది కదా, ఆవిడ ఒక్కరే అంటున్నారంటే ఇంత విస్తారంగా కనబడుతున్న ప్రపంచమంతా ఆమె. భూమ అంటే విస్తారము, ఇది ఒక అర్థం. అంతా ఆవిడ విస్తారమేట, విస్తరించిపోయి ఉన్నది. అంతేకాదు పరబ్రహ్మ స్థితికి చేరగలిగితే అంత అనంతతత్వం మరొకటి లేదుట. మనం అనుకుంటాం ఈ ప్రపంచం ఎంతో ఉందని, కానీ దానికంటే ఎంతో ఉన్నాడు పరమాత్మ. ఇప్పుడు ఈ పుస్తకం చాలా పెద్దది అనుకుంటాం, కానీ పుస్తకం పెద్దదైతే దాన్ని పెట్టే బల్ల ఇంకా పెద్దగా ఉండాలి. అదే కదా ప్రపంచమే, అబ్బో ఎంతో ఉందంటే ప్రపంచానికి ఆధారమైన వాడు ఎంత ఉండాలి. అయితే ఆధారం ఎలా ఉన్నాడు? పుస్తకానికి బల్లలా లేడు, పుస్తకం లోపల కూడా వ్యాపించిపోయి ఉన్నాడు అన్నట్టుగా ప్రపంచమంతా వ్యాపించిపోతూ ప్రపంచం కంటే అతీతంగా ఉంది కనుక భూమ రూప అంటే అత్యంత విస్తార రూపము గలది. భూమా శబ్దాన్ని రెండు విషయాల్లో వాడతారు, ఒకటి విస్తారము, ఇంకోటి ఆధారము, రెండు శబ్దముల్లో వాడతారు. ఇప్పుడు మనం భూమి అంటూ ఉంటాం, అక్కడి నుంచే వచ్చింది. భూమి పెద్దది, విస్తారం కనుక భూమి, ఆధారం కనుక భూమి. అందుకే భూమా శబ్దానికి విస్తారమైనది, ఆధారమైనది అని. అందుకే ఆవిడ ఒక్కరే విస్తారము, ఆధారము. అంతేకాదు భూమా అనే ఒక సుఖం ఉందిట, అదేదో తెలిస్తే బాగుంటుంది కదా. భూమా అంటే అంత అనంతమైన సుఖాన్ని భూమా అంటారట. ఆ అనంత సుఖం ఏదో తెలిస్తే ఎంత బాగుంటుందండి. ఇవన్నీ అంత సుఖములే కదా. అనంత సుఖం అంటే ఏమిటి అంటే ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యజానాతి స భూమా, ఇది ఉపనిషత్తు చెప్పినటువంటి మంత్రం. ఇది ఎక్కడ రెండవది కనబడదో, రెండవది వినబడదో, రెండవది తలంపబడదో ఆ స్థితిని భూమా అంటారు. రెండవది ఉండదో నా అన్యత్, ఇది బాగా చేస్తే ఈ కూర్పులో ఉన్న అద్భుతం. ఏకాకిని, ఏకమనడంలో రెండవది లేదు అని. అప్పుడే ఒకటి అంటే రెండవది లేదనమాట. రెండవది ఏమిటి? ఆ రెండవది లేని స్థితి అనంతమైనది, ఆనందమైనది అని చెప్పడం భూమరూప. కనుక రెండవది లేదని కన్ఫర్మ్ అయిపోయింది కదా. నిర్ద్వైత, వెంటనే తర్వాత మాట ఇది. ఆ చెప్పే తీరు ఎంత బాగా వివరిస్తున్నారు. కనుక భూమరూప అంటే అత్యంత విస్తార స్వరూపిణి. కనుక ఏకాయన తల్లే అనంత ఆనంద స్వరూపిణి, అక్కడ రెండవ తత్వం లేదు. అందుకే తురీయ స్థితిలో కలిగేటటువంటి అనుభూతిని భూమ అంటారు.
జాగ్రత్త స్వప్న సుషుప్తి అనుభూతులు అందరికీ తెలుసు. తురియం అంటే సమాధి. సమాధి స్థితిలో బ్రహ్మానుభవం తప్ప మరొకట్లేదు. ఆ బ్రహ్మానుభవం ఎటువంటిది? అక్కడ అది తప్ప రెండవది లేదు. కానీ ఏకాకని భూమరూప. కనుక తురీయ స్థితిలో జరిగేటటువంటి ఆనందానుభవమే, బ్రహ్మానందానుభవమే భూమరూప. నిర్ద్వైత. ఇదంతా ఒకటే భావం కనుక పెద్ద విశేషంగా చెప్పక్కర్లేదు. రెండవది లేదు. అయ్యా మరి ప్రపంచం కనబడుతోందే, ఒప్పుకుంటామండి అమ్మవారే అని, కానీ మరి ప్రపంచం ఏంటండి అంటే అది కూడా అమ్మవారేనయ్యా బాబు. మరి రెండవదిగా కనబడుతుంది అది నీ మిథ్యయ్యా బాబు అన్నాడు. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇదే గొప్ప మాట. ఇది ఎలాంటిది అంటే అనేక మార్లు రజ్జు సర్ప భ్రాంతి ఇక్కడ చెప్తారు. మరి అద్వైతం పట్టుకున్నాక ఆ ఉపమానం చెప్పకపోతే నిండుగా ఉండదు మనకి. రజ్జు సర్ప భ్రాంతి, తాడుని చూసి పాము అనుకున్నట్ట, తర్వాత తేలిపోయింది పాము లేదు ఇది తాడే అని. తేలిపోయేటప్పుడు ఏది ఉంది? తాడే ఉంది. ఒప్పుకుంటానండి కొంత తాడు కొంత పాము అండి అంటాడన్నప్పుడు ఆ భ్రాంతిలో పాము మాత్రమే ఉంది, జ్ఞానంలో తాడు మాత్రమే ఉంది. అందుకు భ్రాంతిలో ప్రపంచం ఉంది, జ్ఞానంలో బ్రహ్మమే ఉంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ జ్ఞానంలో బ్రహ్మము తప్ప మరొకట్లేదు. నాకు అలా అనిపించట్లేదండి, అయితే ఇంకా భ్రాంతి ఉందన్నమాట. అది తొలగించుకొని సాధన చెయ్యు. అంతేగాని వెర్రి కుదిరింది రోకలు తలకు చుట్టూ అన్నట్టు ఉండకూడదు కదా. అందుకు నాకు మోక్షం వచ్చిందండి అంటూ మళ్ళీ ద్వైత భ్రాంతి ఉంటే ఇంకేమైందండి? అక్కడ మరొకట్లేదు. అందుకు అక్కడ నిర్ద్వైత, ద్వైతము లేని స్థితి. ద్వైత వర్జిత, రెండు ఒక్కలాగే కనబడుతున్నాయే. ద్వైత వర్జిత, ద్వైతము లేదు. ఇది ఏమిటి అర్థం చేసుకునేటువంటి పని చేయాలి. ఎందుకు ఇలా రెండు మార్లు చెప్పారు? ఒకటే కదా. ఆ మాటకు వస్తే ఏకాకినే అయిపోయింది, అక్కడే ద్వైతము లేదు. మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్పాలి? మనకు బోధించడం. ఇదంతా కూడా ద్వైతము లేనిది. ఆ నిర్ద్వైతమనే స్థితి నీకు ఎప్పుడు దొరుకుతుంది? ఈ ద్వైతాన్ని విడిచిపెడితేనే దొరుకుతుంది. అది చెప్పడం ద్వైత వర్జిత. ఈ ద్వైతం విడిచిపెడితేనే దొరికేది నిర్ద్వైత. కనుక పొందవలసింది ముందు చెప్పారు, ఎలా పొందాలో తర్వాత చెప్పారు. అందుకే నిర్ద్వైత, ద్వైత వర్జిత. క్రమం చూడండి అలా కూర్చోడు. ఒక్క వాక్యంలో అద్వైతం అంతా చెప్పేశారే. వసిన్యాది వాగ్దేవతలకు నమస్కారం చేసుకుందాం. ఎంతగానే మహావాక్యం ఇంకేం కావాలి? ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు. ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైత వర్జిత అంత విశేషంగా చెప్పారు. అయితే మరి జీవుడు ఈశ్వరుడికి కూడా భేదం లేని స్థితిని అద్వైతం అంటారు కదా. ఇది తెలుసుకోవాల్సింది. జీవుడు ఈశ్వరుడు ఈ రెండింటికి భేదం లేని స్థితి అద్వైతం. అది ఎప్పుడు తెలుస్తుంది? ద్వైతం విడిచిపెట్టేనే తెలుస్తుంది. నేను ఉపాధిని అనుకుంటున్నంత కాలం నువ్వు జీవుడివి. ఉపాధికి అతీతమై సచ్చిదానందమైన ఈశ్వరి వేరే ఉంది అనుకుంటే ద్వైతం. అసలు నువ్వు ఉపాధివి కావని నువ్వు తెలుసుకున్నాక, సచ్చిదానంద స్వరూపమైన చైతన్యమే నేనని తెలిసాక ఇంక ఉపాధి నేను ఎక్కడ అనుకుంటావు? నువ్వు ఆ చైతన్యంతో ఏకమైపోయాలి కదా. అది ఏకత్వం. అది తెలియాలంటే ద్వైతమైన ఈ ఉపాధిని ముందు త్యజించాలి. త్యజించడం అంటే అజ్ఞానం విడిచిపెట్టాలి. త్యజించడం అంటే వెంటనే శరీరం ఎక్కడ పడేయడం అని కాదు. నువ్వు ఇక్కడ పడేసిన ఈ శరీరం పడేయగలవు. సూక్ష్మకారణ శరీరం మాత్రం అలా పట్టుకుని వెనకాల వస్తూనే ఉంటాయి. ఇది నేను కాదు అనే భావం తెలుసుకుంటే చాలు. విడిచిపెట్టుట అంటే నేను అనే భావాన్ని విడిచిపెట్టుట. అదేం తీసి ఎక్కడ పారేయడం కాదు. ఇది అది అంత తేలిక, అమ్మ దహి కావాల్సిందే. అందుకే ద్వైత వర్జిత నిర్ద్వైత ఇది విషయం. ఇప్పుడు జీవేశ్వరులకి భేదం లేదనే స్థితికి చిన్న చమత్కారం చెప్పచ్చు. మరి ఇప్పటివరకు జీవుడు అన్నారు కదా, వాడు సిద్ధి పొందిన తర్వాత కదా వాడు ఐక్యమయ్యాడు. అంటే మొదటి దశలో ఇద్దరున్నారు కదా అంటే ఉన్నారు, అజ్ఞాన దశలో రెండు ఉన్నాయి, ఒప్పుకోవాల్సిందే. ఇది ఇక్కడే గొడవ విశిష్టాద్వైతానికి అద్వైతానికి. వాళ్ళు అర్థం చేసుకోలేదు. స్పష్టంగా చూపిస్తున్నారు. జీవుడికి ఈశ్వరుడికి ఐక్యమైన తర్వాత వాడికి అభేదం ఎలా ఉంటుందయ్యా అంటే గొప్ప మాట చెప్పారు. మొగ్గ పువ్వు రెండా? ముడుచుకుంటే మొగ్గ, విచ్చుకుంటే పువ్వు అన్నాడు. కనుకనే అజ్ఞానంలో ముడుచుకుంటే జీవుడు, విచ్చుకుంటే ఈశ్వరుడు. ఇదే అయిపోయిందయ్యా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్క మాట ఇక్కడ కనుక కుసుమంగా అయిపోయింది. ఆ స్థితే నిర్ద్వైత ద్వైతవర్జిత విశిష్టమైపోయింది. ఇప్పటివరకు ఇంత చక్కగా సమకూర్చి సదసద్రూపధారిణి నుంచి మనకు తీసుకువెళ్ళి అష్టమూర్తిగా పరిశీలన చేసి ఈ పరిశీలన వల్ల మాత్రమే నువ్వు అద్వైత సిద్ధిని పొందుతావని నిర్ద్వైత అద్వైతవర్జితతో ముగించారు. ఎంత చక్కటి కూర్పు చూడండి. అందుకే లలితా శాస్త్రం సామాన్యం కాదు, ఎక్కడికక్కడ ఒక మహాశాస్త్రం. ఇది మామూలుగా పఠించుకుంటూ వెళితే మంత్రశాస్త్రంలా పనిచేస్తుంది. ఎన్ని మంత్రాలు ఉన్నాయో పుస్తకాలు ఎన్నో చదివితే అన్ని సారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. అన్ని రకాల మంత్రాలు ఉన్నాయి ఇందులో. ఆఖరికి వేదాంతం కావాల్సిందంతా పెట్టాడు ఇక్కడ. ధర్మశాస్త్రం చెప్పాడు. అందుకే లలితాశాస్త్రం ఒక్కటి మన బ్రతుక్కి ఒక మహాపుస్తకం. ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పుడు నుంచి మరొక విద్య మొదలవుతుంది. అన్నదా వసుధా వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఈ విద్య అంతటికి కూడా ద్రష్టలైన వారు గొప్ప పేరు పెట్టారు. దీనికి సావిత్రి విద్య అని పేరు పెట్టారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళబోతున్నది మరొక సావిత్రి విద్య. ఎప్పుడైనా మంచి టర్న్ వచ్చినప్పుడు అలాంటి సౌండ్లు వస్తాయండి. ఇది మంచి శుభసూచకం, మంగళవాద్యంలాగా. సరే, అన్నదా వసుధా వృద్ధ ఇక్కడ నుంచి చెప్పబోతున్నది సావిత్రి విద్యట.
సావిత్రి విద్య అంటే ఏంటో కొంచెం తెలుసుకోవాలి. సవిత అంటే సూర్యభగవానుడు, ఆయన యందున్న అమ్మవారు, అది తెలుసుకోవాల్సింది. సూర్యమండలంలోగా అమ్మవారు ఉన్నారని భావన చేసి ఉపాసన చేస్తే అది ఎలాంటి ఫలితం ఇస్తుంది అంటే అన్నదా వసుదా, అక్కడి నుంచి వస్తున్నాం. కానీ సావిత్రి విద్యను ఆవిష్కరిస్తారు మనకి. అంటే సావిత్రి సచ్చిదానంద రూపిణి వరకు ఇక్కడి నుంచి అక్కడ వరకు విస్తరించి వెళుతోంది విద్య. ఈ నామముల వరుస చాలా గొప్పది. ఇవి కానీ పఠనం చేసుకుంటే ఇందులో చెప్పినవన్నీ లభిస్తాయి, ఇందులో సందేహం లేదు. లలితాశాస్త్రం యొక్క ఫలితానుభవాల గురించి అనేక పుస్తకాలు, అనేక అనుభవాలు ఉన్నాయి, వాటిని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రవచనం జరుగుతూ ఉండగా జరిగిన ఒకానొక అనుభవాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. సుమారు 3 రోజులు క్రితం ప్రవచనం చెప్పి వెళ్ళిపోతుంటే ఒక దంపతులు చాపారు నన్ను అక్కడ. అది ఒక చిన్న విషయం చెప్పాలన్నారు. ఏంటంటే వాళ్ళ అమ్మాయి గారు కోడలు గారు అమెరికాలో ఉన్నారు, ఆవిడకి నిండు నెలలు, ఇంకా డెలివరీ కాబోతుందట. భవానీ భావనాగమ్య చెప్పేటప్పుడు భకార బాహుళ్యం అనే నామాలు కానీ అంటే సులభ ప్రసవం జరుగుతుంది అనేటువంటి ఒక విషయం సందర్భవశాత్తు చెప్పడం జరిగింది. శ్రద్ధగా వింటున్నారు కనుక వారు వెంటనే ఫోన్ చేసి అక్కడ తెలియజేశారట. చిత్రం, అతి త్వరలోనే ఆ కొద్ది రోజుల్లోనే డెలివరీ అయిందిట. డాక్టర్లు ఆశ్చర్యపోతే ఎంత సుఖంగా ఈ ప్రసవం జరగడం అనేది గొప్ప ఆశ్చర్యము అనే విషయం. ఇప్పుడు చూడండి ఎన్ని జరుగుతున్నాయో ఇలా ప్రద్దానికి. అయితే మనకు కొందరు అనుభవం తెలియజేస్తారు కానీ ఎన్నెన్ని ఉంటాయో ఆశ్చర్యపోతాం. మొత్తానికి ఇదంతా దేని యొక్క శక్తి? లలితా సహస్రనామాల యొక్క శక్తి. అందుకే ఇక్కడ చెప్పేదంతా కూడా ఏదో ఇక్కడ జనం పెరుగుతారని ఆకర్షణతో చెప్పట్లేదు. శ్రద్ధగా ఈ గుర్తు వింటే ఈ ఫలితం, ఈ గుర్తు వింటే ఈ ఫలితం అని చెప్పడానికి వెనకాల శాస్త్రాల బలంతో చెప్పుకుంటున్న మాట ఇది. శాస్త్రం చెప్పింది సత్యమైందని సంతోషించడమే ఇదంతా కూడా. అందుకు ఇప్పుడు చెప్పబోతున్న మహావిద్యలో అన్నదా, అన్నదా అనే మాట చాలా విశేషమైనది. అన్నమునిచ్చునది, ఇది అర్థం. ఇంకా దీని గురించి పెద్ద ఆలోచించాలట. దీనికి సావిత్రి విద్యకి సంబంధం ఏముందయ్యా అంటే మొత్తం అదే విద్యయ్యా అన్నాడు ఇక్కడ. ఆదిత్య విద్య ప్రధానంగా అన్నం ఇస్తుంది. అందుకే అయ్యో నా వెనకాల ఇంతమంది వచ్చేసారు అరణ్యానికి, వీళ్ళందరికీ రోజు భోజనం పెట్టేది ఎలాగా అని బాధపడ్డాడు ధర్మరాజు. దానికే ఉంది సూర్యభగవాన్ని ఆరాధించినాడు ధౌమ్యుడు. అయిపోయింది ఇక్కడ మొత్తం. ఆయనే కదా అన్నం ఇచ్చాడు, ఎప్పుడైనా అన్నం ఇచ్చేది ఆయనే. అందుకే రోజు సూర్యభగవానికి దండం పెట్టుకుంటే అన్నానికి కొద ఉండదు. అయితే అన్నం ఇస్తాడంటే మనకు సమయానికి ఎవడో హోటల్ నుంచి భోజనం పెడతాడని కాదు, ఇక్కడ సరి అయిన అన్నం ఇమ్మని అమ్మవారిని అడగాలండి. అందుకయ్యా అంటే నాకు సరి అయిన అన్నం ఇమ్మమ్మా అని అడగాలట. ఎలాంటి అన్నం తింటే నా బుద్ధి బాగుపడుతుందో అలాంటి అన్నం ఇయ్యు. ఇలా ఎప్పుడైనా అడిగేమా మనం? అదే అడగాలి. లలితమ్మని అన్నదా అంటే అలాంటి అన్నమే ఇస్తుంది, ఇంకోటి ఇవ్వదు. ఎందుకంటే మంచి రుచికరమైన అన్నం ఇవ్వు, లేదా హెల్దీ ఫుడ్ ఇవ్వు, ఇలాగని కాదు. నేను తిన్న అన్నం వల్ల సూక్ష్మ దశలో అది జ్ఞానంగా మారాలి, మనస్సు మారుతుంది. అందుకే మనం తిన్న అన్నం స్థూల భాగం మాలిన్యమవుతుంది, సూక్ష్మ భాగం మన లోపల ప్రాణశక్తిగా మారుతుంది, సూక్ష్మతర భాగం మనస్సుగా మారుతుంది, సూక్ష్మతమ భాగం అని చెప్పారు ఇక్కడ. మనస్సుగా మారుతుందిట. అందుకే అన్నం బట్టే మనస్సు. అందుకే నాకు మంచి జ్ఞాన వైరాగ్యములు కలిగే అన్నం ఇవ్వమ్మా అని అడగమని పెద్దవాళ్ళు చెప్పేశారు మనకి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అది చూసారా, అన్నం ఎందుకు అడగాలి? తిని మరో 10 మందిని ఏడిపించడానికి అన్నం పెట్టమ్మా అనడం కాదు ఇక్కడ. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి. ఎప్పుడైనా ఇంత వయస్సు గడిచింది కదా, ఇంతవరకు జ్ఞాన వైరాగ్యాలు అంతవరకు వచ్చాయని ఒక రూమ్లో తలుపేసుకుని ఆలోచించుకోవాలి. 10 మంది ముందు చర్చకు పెడితే బాగోదు. నాకు వైరాగ్యం లేదంటావా అని మరొక కోపం వస్తుంది. మొత్తానికి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయో లేవో ఆలోచించుకోవాలట. ఇంకా రాలేదంటే నేను సరైన తిండి తినలేదని డిసైడ్ అయిపోవాలట ఇక్కడ. అందుకు అన్న దోషం లేకుండా తినాలి అని చెప్పారు. ఎందుకంటే ఆదిత్యుడి వల్లే అన్నం వస్తుందని చెప్తూ అగ్నిహోత్ర విద్య అంతా మనకు చెప్తున్నది ఇక్కడ. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యము ప్రతిష్టతే ఆదిత్యా జాయితే వృష్టి వృష్టేరన్నం తథా ప్రజా అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఆదిత్యుడి నుంచే వృష్టి, వృష్టి నుంచే అన్నం. అందుకు నువ్వు ఆదిత్యుడికి ఎలాంటి సమర్పించుకుంటావో అలాంటి దీనికి ఇస్తాడు. అంటే ఆదిత్య రూపిణి అయిన అమ్మవారికి నువ్వు సమర్పించేదే నీకు ఇస్తున్నది. ఇది తెలుసుకోవాల్సింది. అది అన్నానికి ఎన్ని దోషాలు ఉంటాయో శాస్త్రం చెప్తోంది. ఆ దోషములు లేని అన్నం ఇమ్మని అడగాలట. అది అన్నదా. ఇది కూడా పనికొస్తుంది చెప్తున్నాం, అంతేగాని అన్నదా చెప్పి ఇవన్నీ ఎందుకంటే అవసరమే. దోషం లేని అన్నం చెప్పుకోవాలి కదా. మన అందరికీ మంచి ఫుడ్ కావాలని కోరుకుందా లేదా? మరి మంచి ఫుడ్ అంటే ఇదండి. హైజీనిక్ ఫుడ్ కావాలి కానీ శుభ్రత ఒక్కటే సరిపోదు, ఆహారానికి శుచి కూడా కావాలి. ఇది తెలుసుకోవాలి. ఎడం చేత్తో పట్టుకు తినే తిండికి రాక్షస శక్తులు వస్తాయి, ఇది తెలుసుకోవాలి. కొంతమందికి చెప్తే మహాకోపం. నిలబడి తినే తిండికి కూడా దోషాలు వస్తాయి. ఈ చెప్పాను కూడా చాలామందికి కోపం. ఏం చేస్తాం, ఉన్నవి చెప్పుకోవాలి కదా ఇవన్నీ కూడా. అందుకే వాడు తింటూ ఉంటాడు, అక్కడ మళ్ళీ గరిటె పెట్టి వదిలేస్తాడు. మరొకడు వెళ్తాడు, వాడు తింటూ ఆ చేయి పట్టుకుని విడిపెట్టిస్తాడు. ఒక రింగిలు ఒకరు పంచుకు తింటూ అందరూ కలిసి దోషాన్నం తింటున్నారు. గట్టిగా అంటే కోపం కూడా వస్తుంది. మరి రాదు, మరి దోషాన్నం తిన్నవాళ్ళు కోపం రాకెక్కే వస్తుంది.
అందుకే ఇక్కడ విషయంలో చెప్తున్నాడు. అన్నానికి ఎన్ని దోషాలు ఉంటాయి చూడండి. జాతి దోష, ఆశ్రయ దోష, నిమిత్త దోష అని అన్నానికి 3 దోషాలు వచ్చే అవకాశం ఉందట. జాతి దోషము అంటే సహజంగా ఆ పదార్థానికి ఉన్న దోషం. ఇవి అంటే ఉల్లి, ముల్లంగి ఇవన్నీ జాతి దోషములు, అంటే తామస పదార్థములు, ఇవి వర్జనీయములు. ఎవరికి సాత్విక సాధన చేసే వాళ్ళకి, భగవంతుడు కావాలనుకునే వాళ్ళకి అది. అలాగే పాత్ర దోషం, ఆశ్రయ దోషము అంటే అది పెట్టిన పాత్ర బట్టి దోషం వస్తుంటాయి. ఉదాహరణకి పాలు ఉన్నాయి, సాత్వికాహారం మంచివి, శ్రేష్టమే, జాతి దోషం లేదు దానికి. కానీ అది రాగి పాత్రలో పోస్తే అది కళ్ళుతో సమానం, ఇది తెలుసుకోండి. అందుకే భగవత్తుడికి కొంతమంది తీర్థం రాగి పాత్రలో పోయడం, రాగి పాత్రలో పోసి పెట్టడం చేస్తారు. అది పెడితే కళ్ళు పెట్టిన పాపం వస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ రాగి పాత్ర పెడితే వస్తు పదార్థంకి జాతి దోషం లేదు, కానీ పాత్ర దోషం వచ్చేసిందిట. ఇది చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా నిమిత్త దోషం ఇవి వివరించారు. అంటే అన్నీ బాగున్నా అది పుట్టిన చోటు కూడా సరి అయిన ఉండాలట. మంచి మారేడు దళాలండి, చాలా బాగున్నాయి, మంచి వంకాయలు, కానీ శ్మశానంలో ఉన్నాయి అవి. అక్కడి నుంచి కానీ తెచ్చుకొచ్చిన మారేడు దళాలు కానీ, అక్కడి నుంచి తెచ్చుకొచ్చిన వంకాయలు కానీ తినరాదు. అవన్నీ దోషములు, అంటే దుష్టమైన ప్రాంతాల్లో పెరిగినవి కూడా దోషమే అని చెప్పాడు. ఇన్ని పెట్టుకుని చూడరానివి చూసిన కాకి, పిల్లి, కుక్క ఇత్యాదులు స్పర్శించినా అవి దోషములు అవుతాయి. ఇవన్నీ చెప్పారు. ఇవి తర్వాత వచ్చే మరికొన్ని దోషములు ఇవి. కనుక అలాంటి అన్నములు త్యాజ్యములు. మనం ఎంత జాగ్రత్త పడతామో, కూరలు తెచ్చుకుంటాం, వాడు ఎక్కడ పండించాడు మనకేం తెలుసు? ఇది ఒకటి ప్రశ్న. కొంతమంది అతికిపోయి చాలా ఆలోచిస్తుంటారండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా చేశారు కానీ తెచ్చిన చోట ఎక్కడుంది ఆవిడ చూడొచ్చాడు, నీకు తెలియదు కనుక దాని గురించి ఆలోచించుకో, నీకు తెలిసింది ఇది వచ్చి కూడా అంతే. అదే శాస్త్రం. అప్పుడు ఏం చేయాలి? ఆ దోషములు ఉంటాయి, అందుకే భగవంతుని నివేదించి భోజనం చేయాలండి. ఇది ఒక్కటి. అలా నీకు తెలిసి తెలియక నీ దాకా వచ్చాక నువ్వు జాగ్రత్త పడు. నీ దాకా రాకముందు దానికి ఉన్న దోషాలు నివేదించడం వల్ల పోతాయి. అది అందుకు దోషము లేని అన్నం ఇవ్వమ్మా అని కోరుకోవాలి. అందుకే ప్రతిరోజు నీకు నివేదన చేసి తినే భాగ్యం నాకు కల్పించి తల్లి, అది కోరుకోవాల్సింది. అది మహానుభావుడు రామశరణ్ గారైతే రోజు బియ్యం రామనామంతో ఏరి వండుకునేవారట. అప్పుడు అన్నం పవిత్రమైపోలేదు. ఇవి ఇంకోటి ఉందండి, డైటింగ్ చేయలు తెచ్చుకుంటే ఇది గొప్ప టెక్నిక్. ఆ నామంతో ఏరుతుంటే ఎక్కువ ఎలాగ ఏరలేము, ఇది కూడా బాగానే ఉంటుంది. అందుకు ఆ విధంగా కూడా పనికొస్తుంది. మొత్తానికి అన్నం ఎంత పవిత్రమవుతుందో దీని గురించి చెప్తున్నారు. అందుకే అంత పవిత్ర అన్నదా వసుదా. తర్వాత మాట ఇవన్నీ దాలు పెట్టద్దు, దా అన్నద వసుద 2 నామములు. వసు అంటే ఐశ్వర్యం అని అర్థం. ఇప్పుడు అన్నములు అంటే అనుభవించేవి, అన్ని అన్నములు అని మనం చెప్పుకుంటున్నాం. తినే ఆహారము కావచ్చు, ఇవి అవి సమకూర్చుకోవడానికి కావలసినటువంటి సంపదల్ని వసువులు అంటారు. ఇది చూపిస్తున్నారు. అందుకు వసుదా అని ఈ 2 అమ్మవారి ఇస్తున్నారు. అందుకే సభాయేష మహానజ ఆత్మా అన్నాదో వసుదానో విందతే వసుయేవం వేద అని బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రం. చూడండి ఆ క్రమం ఎలా చూపిస్తున్నారు. అన్నాదో వసుదా, అక్కడ అన్నదా వసుదా అనే మాట అదే ఆర్డర్లో వసిన్యాది వాగ్దేవతలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? బృహదారణ్యకంలో అదే ఆర్డర్లో ఉంది, అన్నదా వసుద. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు అజాం నుంచి వచ్చిన లెక్క కూడా ఎలా సరిపోతుందండి. మహానజ ఆత్మ, మహాన్ అజ అంటే గొప్పది, పుట్టుకలేనిదైన ఆత్మ వల్లనే అన్నము వసువు 2 కలుగుతున్నాయి. అంటే ఆత్మస్వరూపుడైన అమ్మవారి వల్లనే ఈ 2 కలుగుతున్నాయి. యస్యాం సువర్ణం విందేయం యస్యాం హిరణ్యం విందేయం రామస్వం పురుషానహం, ఇవన్నీ చెప్తున్నాం కదా. కానీ హిరణ్యము సువర్ణము ఎవరి వల్ల వస్తున్నాయి? అమ్మవారి వల్ల. ఒక్క మాట చాలదండి అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి. అన్నములు అంటే అనుభవించు ఐశ్వర్యములు, వసు అంటే అవి సమకూర్చుకోవడానికి కావలసిన సంపదలు. ఈ 2 అమ్మవారు ఇస్తున్నారు. ఈ 2 పక్క పక్కనే పెట్టడంలో అంత విశేషం ఉన్నది. అందుకే అమ్మవారు ఆరాధకులకు ఎప్పుడూ లోటు ఉండదండి, సందేహం లేదు. ఏది కావాలో అది ఇస్తూనే ఉంటుంది. వాడికి రేపేమిడని భయం అంతకుంటే ఉండదు. ఆ భయం వల్లే కదా దుర్మార్గులన్నీ చేస్తున్నారు. అసలు జీవితం లెక్క కట్టి మనం బాగా సుఖంగా బతకడానికి ఎంత సరిపోతుంది అని లెక్క కడితే చాలామందికి ఈ జీవితం కంటే ఎక్కువ వచ్చేసి ఉంటుంది. అయినప్పటికీ ఇంకా కోడనివి చేస్తూ పోగు చేసుకుంటున్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం కదా. ప్రతిరోజు పేపర్లు తెరిస్తే వాళ్ళ లిస్టులో ఎందుకు అనవసరంగా. అమ్మవారిని తలంచుకుంటే ఆ తృప్తినిచ్చి కావలసినప్పుడు కావలసింది ఆవిడే ఇస్తుందండి. అందుకే వసుధనం దదాతీతి వసుధ. వసు అంటే సంపద కదా, గొప్ప సంపద ఏంటో చెప్తున్నారు. వసు ప్రకృష్టం మోక్షాఖ్యం ఫలం భక్తేభ్య ప్రదదాతీతి వసుధ. అప్పుడు దీనికి మరొక అర్థం చెప్పారు. అన్నము అంటే ఇహలోకంలో అనుభవించేటువంటి ఐశ్వర్యములన్నీ అన్నములు. వసుధ అంటే తర్వాత కావలసిన మోక్షం అనే సంపద కూడా అమ్మే ఇస్తున్నది. అన్నదా వసుధ అనడంలో ఈ అర్థాన్ని కూడా చెప్పారు.
మొత్తానికి అమ్మ భక్తులకి దేనికి లోటు లేదు అని చెప్తూ కాళిదాస మహాకవి అంటున్న మాట చూడండి. హ్రీం హ్రీం ఇతి ప్రతిదినం జపతాం తదాక్షాం కిన్నామ దుర్లభమిహ త్రిపురాధివాసే మాలా కిరీట మదవారణ మననీయ తాన్ సేవతే వసుమతి స్వయమేవ లక్ష్మ్యా. ఓ తల్లి, ఎవరు నీ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తారో వాళ్ళకి దుర్లభం ఏంటమ్మా ఓ త్రిపుర సుందరి. వాడికి పాదాలకి సర్వలోకవాసులు నమస్కారం చేస్తారు. భూమి లక్ష్మీ సైతంగా వాడికి కావలసినవన్నీ సమకూర్చుతుంది అన్నారు ఇక్కడ. ఎందుకంటే భూమికే వసుంధర అని పేరు కదా. మరి వసుధ ఆవిడ ఇంకేమున్నది? అన్నదా వసుధ వృద్ధ. ఆవిడ వృద్ధ అంటే ముసలావిడ. ఎంత బాగుందండి, ఎంత ఒక్కసారి ఊహించుకోండి. చక్కగా ముసలితనం, అందులో అంత బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని ముసలావిడ కనబడింది అనుకోండి, పార్వతీదేవిలా ఉందండి అని వెంటనే అంటామా లేదా? మరి వృద్ధురాలంటే వృద్ధులా అనుకుంటే తప్పేముంది? వృద్ధ సౌందర్యం వృద్ధ అనిదే. కొంతమందికి వృద్ధాప్యం వచ్చిన భయపడిపోతారు, దాని అందం దానిదే. దాని అందం తెలియాలంటే వృద్ధులైన రమణ మహర్షి కళ్ళల్లోకి చూడండి, వృద్ధులైన మహాస్వామి వారిని ఒక్కసారి ఆ నవ్వును పరిశీలించండి, చంద్రశేఖర భారతీస్వామి వారిని తలంచుకోండి, ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క వదనంలో కనబడుతుంది ఆ తేజస్సు. మొత్తానికి అమ్మవారు పెద్ద ముత్తైదువుగా వృద్ధురాలుగా ఉన్నప్పుడు ఆయన వృద్ధుడు, ఆవిడ వృద్ధురాలు. ఇప్పటికి ఎవరైనా వృద్ధ దంపతులు వచ్చాయనుకోండి, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అంటారా లేదా? సహజంగా వచ్చేస్తుంది భారతదేశంలో పుట్టిన వారికి, భారతీయుడిగా బతుకుతున్న వారికి. అది కూడా ఆ స్పృహ ఉండద్దు అని వాళ్ళని చూసిన వెంటనే మనకు ఆ భావం కలుగుతుంది. మరి ఆయన పెద్ద ఆయన ముసలాడని పేరుందండి, ఏం బాధపడక్కర్లే. ఈవిడికి ఒక్కరే ఉందనుకుని అనుకోవద్దు. నమో వృద్ధాయచ సంవృద్ధనేచ అదొక పేరున్నది. అందుకు నువ్వు ముసల్దాన్లా కనబడుతున్నావే అనక్కర్లే, ఆవిడ అంటుంది నువ్వు అదే కదా అని. అదే నమ్మ వృద్ధాయచ సంవృద్ధనేచ, అక్కడ అదే ఉంది, ఇక్కడ వృద్ధ అన్నారు. ఇద్దరు ముసలివారేట. అంత గొప్పగా చెప్పారు. నిజానికి అన్నదా వసుదా వృద్ధ అన్నప్పుడు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఇది విషయాంతరం అనుకోవద్దు, భక్తికి పనికొస్తుందని. ఒక మహానుభావుడు ఉండేవట, మహాసిద్ధుడు ఆయన. ఆయనకి రాజస్థానంలో చాలా గౌరవం ఉండేది. కానీ ఆయనకి రాజు దగ్గర ఉన్న గౌరవాన్ని చూసి తట్టుకోలేక కొంతమంది దుర్మార్గులైన మేధావులు కొన్ని కల్పనలు చేసి ఇతడిపై రాజద్రోహ నేరం మోపేటట్టు చేశారట. వెంటనే రాజుగారు ఇతన్ని అక్కడున్న శిక్షాస్మృతి ప్రకారంగా రాజ్య బహిష్కారం చేశారు. ఈ నిజానికి ఎప్పుడు రాజ్య ద్రవ్యాన్ని ఆశించిన వాడు కాడండి, రాజుకున్న సంస్కారాన్ని గ్రహించి ఆయన గొప్పవాడని చెప్పి ఆయన యొక్క సభలో ఉన్నట్ట. అలాంటిది రాజ్య బహిష్కారం చేయగానే ఈయన ఇంక చేసేది లేక తాను బయటకు వచ్చేసాడు, ఏ సంపద తీసుకోకుండా. ఎందుకంటే పండితుడైన వాడు, వేదవేత్త అయిన వాడికి మరణదండం లేదు. బహిష్కరించి పంపించేట. ఆయన వెళ్ళేటప్పుడు ఏవీ తీసుకెళ్ళలేదట, తన దేవతార్చన మాత్రమే తీసుకెళ్ళాడు. ఆయనకు అప్పుడు ఇద్దరే తెలుసులే, శివపార్వతులు, మరొకటి లేదు. నిరంతరం ఆ పరమేశ్వరుని స్మరించుకోవడం తప్ప మరొకటి లేదు. అదే పెద్ద సంపద. అందుకు అది మాత్రమే పట్టుకుని బయలుదేరారు. ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. అలా అడవిలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నామండి అందుట ఆవిడ. నాకు తెలియదు, వెళదాం, ముందు రాజ్యం నుంచి బయటకు వచ్చాం కదా, ఆ వేదన, ఇంకా గమ్యం ఏంటి, లక్ష్యం ఏంటి? ఎవరి దగ్గరికి వెళ్ళి నా రాజ్య బహిష్కరణ చేశారు, మమ్మల్ని మీ ఇంట్లో ఉంచుతారని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పి అడుగుతాడు? వెళుతూ ఉన్నట్టు అలా అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఆకలి వేస్తుంది. అందులో ఎండకన్ను నెరుగున ఇల్లాలి ఆవిడ సోమిదేవమ్మ, ఆవిడ బాధపడుతోందట. ఆ సమయంలో కుటీరం కనబడింది అక్కడ. ఆ కుటీరం చూసి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఇద్దరు ముదుసళ్ళు అక్కడ ఉన్నారు, దంపతులు. వాళ్ళని చూసి వాళ్ళు పిలిచేట దగ్గరికి, ఏంటి ఎటు వెళ్తున్నారేమిటి, రండి, మా ఆయనకి అతిథి పక్కన లేకపోతే భోజనం చేయడు, ఇవాళ వస్తారా లేదా అని ఎదురు చూస్తున్నాం, అతిథులు వచ్చారు రండి అని కాళ్ళు కడుక్కోండి అని చెప్పింట. వెంటనే కాళ్ళు కడుక్కుని వచ్చి ఆ సువర్ణముఖరి నదిలో కాళ్ళు కడుక్కుని వచ్చి దేవతార్చన చేసుకుని భోజనానికి వెళ్ళాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏంటి కబుర్లను అడిగాడు. దాచకుండా ఉన్నమాట చెప్పాడు. రాజ్య బహిష్కారం జరిగింది, ఇలా వచ్చాం, ఎక్కడికి వెళ్దామని నాకే తెలియట్లేదు. ఒక మాట, మీకు అన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఇక్కడే ఉండండి అన్నట్టండి. హాయిగా వీళ్ళు పొద్దున పని బాగుంది, చక్కగా దేవతార్చన చేసుకోవడం. ఆ పెద్దావిడ వండి పెట్టేది, ఈవిడ చిన్న చిన్న సహాయాలు చేసేది. ఈ పెద్దావిడ వండి పెట్టేది, తింటూ హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. కొంతకాలానికి రాజుగారికి అసలు విషయం తెలిసి వచ్చిందిట. నేను తప్పు చేశాను, వీళ్ళు దుర్మార్గంలో కల్పన చేశారు, అంత మహానుభావుడిని నేను రాజ్యం నుంచి వెళ్ళగట్టాను, నాకు పుట్టగతులు ఉండవు అని వెంటనే ఎక్కడున్నాడా వాళ్ళని వెతుక్కుంటూ రాజుగారి స్వయంగా బయలుదేరి వస్తూ ఉంటే చారులు అందించిన సూచన ప్రకారంగా ఇక్కడికి చేరుకుని వాళ్ళిద్దరిని వెలికితీసి నాకు అపరాధాన్ని క్షమించి తిరిగి రండి అంటూ క్షమాపణ వేడుకుంటే దయతో క్షమించి దేవతార్చన పట్టుకుని వీళ్ళు వెనక్కి వచ్చి చూసుకునేటప్పటికల్లా అక్కడ గుడిసె లేదు, దంపతులు లేటండి. అన్నాళ్ళు భోజనం పెట్టారు. ఏ రాజభోజనం పనికొస్తుంది? ఆ వృద్ధ ఇద్దరు కూర్చొని అన్నదా వసుదా వృద్ధ అనగానే గుర్తొచ్చింది. ఈ కథని పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ ఈ కథలో
ఆ మహాభక్తుడు ధూర్జటి మహాకవి అని చెప్తారు, అతడు కృష్ణదేవరాయలు అని చెప్తారు, ఆ భోజనం పెట్టింది జ్ఞానప్రసూనాంబిక కాళహస్తీశ్వరుడు అని చెప్తారు. చూడండి ఇక్కడ ఇంత విషయం, ఎంత రమ్యమైనటువంటి వృత్తాంతం ఇది. అందుకే వృద్ధ అన్నప్పుడు ఆ స్వరూపం గుర్తొస్తుంది మనకి. అటువంటి తల్లి అన్నదా వృసదా, వృద్ధ అంటే అన్నపూర్ణమ్మ యొక్క నిండుతనం. ఇలాంటి పండు ముత్తైదువుగా వ్యాసుల వారికి పిలిపించి అంత భోజనం పెట్టించింది కాశీలో. ఎంత చక్కగా వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాది రూఢ అయ్యాదిమ శక్తి శయ్యమివరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలైల పిల్చే కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటాడు శ్రీనాథ మహాకవి. అయ్యాదిమ శక్తి కాశికానగర హాటక పీఠ శిఖాది రూఢ. మరి అన్నపూర్ణమ్మ అన్నదా వసుదా వృద్ధ. ఎలా ఉందయ్యా జుట్టు అంటే వర్ణిస్తాడు, తిలతాండులాన్వయ స్త్రీ నటింప అని. అక్కడ మరి బ్రాహ్మడు వర్ణిస్తేవే వర్ణిస్తాడు. ఏం వర్ణిస్తాడు? తిలతండులాన్వయ స్త్రీ, నల్ల నువ్వులు బియ్యం కలిపినట్టుంది జుట్టు. ఏం చెప్పాడు అంటే కొన్ని తెలుపు వెంట్రుకలు నలుపు వెంట్రుకలు కలిసి ఉన్నాయట. మరి వృద్ధ అంటే ఇదే భావం అండి. అన్నదా వసుధా వృద్ధ అని. ఏం చేస్తాం, మనసులో ఉన్న వాసనలు అలా గుర్తుకొచ్చి కథ చెప్పించింది. ఏం చేస్తాం? వృద్ధ అంటే పెద్దావిడ. అంతే. ఎంత పెద్దావిడ ఇప్పుడు తెలిసిపోయింది. జీర్ణించిన శరీరమే అక్కర్లే వృద్ధాప్యం అంటే. అందుకే వృద్ధాప్యం వేరు, జర వేరు. కొందరు వృద్ధాప్యం ఉండదు, జర ఉండదు. అంటే జీర్ణించిన శరీరం అక్కర్లే, వృద్ధత్వం ఉంది. వృద్ధత్వం అంటే పెద్దరికము, ఇది అర్థం. కనుక ఆవిడ వృద్ధ అంటే పెద్దావిడ. ఇప్పుడు తెలిసింది. ఎప్పడావిడ ఎవరైనా చెప్పగలరా? చాలా పెద్దమ్మ. ఒకటే మాట చెప్పేశారు పోతన గారు, చాలా పెద్దమ్మ. అందుకే ఆవిడ వృద్ధ అని. వృద్ధ అయిన, అందుకే బృహి వృద్ధవు అనే ధాతు ప్రకారంగా వృద్ధ అంటే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి ఆవిడ. అది చెప్పడం. అహమస్మి ప్రథమజా అని, అహమే వాస పూర్వంతు నాణ్యత్ కించిన్నగాధిప. దేవి భాగవతంలో మాట. అహమే వాస పూర్వం, ఈ సృష్టికి పూర్వమే నేనున్నాను అంటే ఈ సృష్టి ఎంత ఓల్డో అని వెతుకుతున్నామే, దానికి పూర్వమే ఉన్న ఆవిడెవరు? వృద్ధ. అది ఇక్కడ. అయితే వృద్ధా శబ్దంలో అన్నదా వసుదా పక్కన వృద్ధా పెట్టడంలో విశేషం ఏంటంటే ఆ అన్నములను వసువులను ఇవ్వడమే కాకుండా వృద్ధి పొందించేది. ఇది తెలుసుకోవాల్సింది. లేకపోతే యుగాల నుంచి భూమి మీద పడి తింటున్నాం. ఎప్పటికప్పుడు ఇస్తోంది ఈ తల్లి. అందుకే అన్నపూర్ణ సదాపూర్ణ. ఆవిడ భాండారానికి ఎప్పుడు ఖాళీ లేదండి, ఇస్తూనే ఉంది ఆ తల్లి. ఎందుకు ఇలా ఖాళీ అవుతుంది, అలా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా భూమి చూడండి ఎంత ఇస్తోంది మనకి. అందుకే ఈ తల్లి వృద్ధ అన్నప్పుడు వృద్ధి పొందించేది అని. తన భక్తులకి అన్నములు ఇస్తూ వసువులు ఇస్తూ వృద్ధి పొందిస్తుంది. ఎంత వృద్ధి పొందిస్తుంది? ఆ బ్రహ్మమును పొందే వరకు వాడిని ఎదగనిస్తుంది ఆ తల్లి ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అన్నదా వసుదా వృద్ధ. అప్పుడు అది పొందిపోయి ఇంక మిగిలిన స్థితి ఏది? బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఆ తల్లి తత్వం ఏంటి? ఎక్కడ వేదాంతం మర్చిపోతామో అని మళ్ళీ చెప్తున్నారండి ఇక్కడ. ఆ తల్లి బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. అమ్మ స్వరూపం నీకు ఎప్పుడు అవగతమవుతున్నది? నేను అనుకుంటున్న జీవుడు ఆ బ్రహ్మతో ఐక్యమైనప్పుడు అమ్మ యొక్క సంపూర్ణ స్వరూపం తెలుస్తుంది. ఐక్యం కావాలి. ఆ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఇదే సావిత్రి పరమేశ్వరి విద్య యొక్క స్వరూపం. అది బ్రహ్మాత్మైక్య అన్నప్పుడు ఇందులో మహావాక్యములన్నిటి సారం ఒక్క వాక్యం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడుతున్న మహావాక్యములు. అలాగే సోహం, హంసస్యవ సోహం, ఇవన్నీ కలుపుకుంటే ఆ సోహం మంత్రస్వరూపమే ఇక్కడ చెప్పబడుతున్నది. కనుక సోహం మంత్ర రూపిణి. ఇదే వివరిస్తూ అహం శబ్దస్య రూఢత్వా లోకే జీవాత్మ వస్తుని. లోకంలో ప్రతి జీవుడికి అహం అనే మాట ఉన్నది. నేను 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 ప్రతివాడు అంటుంటాట. ఈ నేననుకునే జీవాన్ని సహా అనుకునే బ్రహ్మంతో కలపగలిగిన వాడు ఒక్కడో ఉంటాడయ్యా, అది సోహం అని. అయితే కొత్తగా కలపాలా, వాళ్ళు లోపల కలిసే ఉన్నట్ట. అందుకు ప్రతిసారి మన ఊపిరి చెప్తుంది సోహం సోహం అని చెప్తోంది. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో సహహం సహహం అని చెప్తోందిట. వినట్లేదే. మన లోపల సౌండ్ తప్ప అన్ని సౌండ్లు వింటాంట ఇక్కడ. అందుకే నువ్వు ముందు మౌనంగా ఉంటే నీ లోపల సౌండ్ వినబడుతుంది. ఆ లోపల జపగా వినబడుతున్న హంస మంత్రమే జీవ బ్రహ్మక్య స్వరూపము. అదే బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అంటే మన లోపల హంస మంత్రముగా ఉన్నటువంటిది. అజపా గాయత్రి అనే భావం దీనికి. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియా. బృహతి, బృహతి అంటే బృహత్, బ్రహ్మము యొక్క వ్యాఖ్యానం అండి. ఇదంతా కూడా బ్రహ్మతత్వ వ్యాఖ్యానం. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఇప్పుడు మనకి జీవుడు బ్రహ్మముతో ఐక్యమైతే సిద్ధి పొందినట్లు అని చెప్పేశారు. ఇప్పుడు మనం దేని గురించి ఇప్పుడు ఆలోచించుకోవాలి? బ్రహ్మం గురించి ఆలోచించాలి. మరి జీవుడి గురించి, వీడు ఎలాగో మిథ్యగాడు, వీడి గురించి ఎందుకు ఆలోచించడం? సత్యం గురించి ఆలోచించు. కానీ బ్రహ్మం అంటే ఏమిటో నువ్వు ఆలోచిస్తూ ఉంటే జీవభావం అదిపోతుంది.
అంతే కదా, నువ్వు వెలుగులోకి వెళ్ళిపోతూ ఉంటే చీకటి అదే పోతుంది. అందుకని చీకటిని పోగొట్టి తర్వాత వెలుగులోకి వెళ్ళుదును అని కాదు ఇక్కడ. నువ్వు వెలుగు వైపు నడక సాగించు, చీకటి అదే పోతుంది. అందుకే బ్రహ్మం గురించి చింతన చేయి, జీవభావం అదే పోతుంది. అందుకే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. అందుకే బ్రహ్మం ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ. అది బృహతి, అతి పెద్దది. అతి పెద్దది అంటే భూమా, దాన్ని మించిన పెద్ద వస్తువు లేదు. అందుకే బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ బ్రహ్మ, ఇది ఉపనిషత్తు ఇచ్చినటువంటి నిర్వచనం. బ్రహ్మం అంటే బృహత్ బ్రహ్మణం, రెండు పదములతో బ్రహ్మశబ్దం ఏర్పడింది. బృహత్ అంటే అతి పెద్దది, బ్రహ్మణము అంటే అంతటా వ్యాపించినది. రెండిటి వల్ల అది బ్రహ్మము. అది బృహత్ శబ్దము స్త్రీలింగంలో బృహతి అనబడుతుంది. ఇందులో మరొక విశేషం ఏంటంటే, ఆవిడ సావిత్రి అనగానే వేదస్వరూపిణి. వేదం అనేక ఛందో రూపాలతో ఉంటుంది. గాయత్రి ఛందో రూపం ఒక చోట చెప్పుకున్నాం. ఇప్పుడు బృహతి అనే ఛందో రూపాన్ని చూపిస్తున్నారు. బృహతి అనేది ఒకానొక ఛందస్సు. ఒక్కొక్క పాదానికి 9 అక్షరములు చొప్పున ఉన్నటువంటి 4 పాదములతో ఒక్కొక్క పాదానికి 9 అక్షరములు చొప్పున ఉన్నటువంటి ఒక వైదిక ఛందస్సు బృహతి. వైదిక ఛందస్సులు మొత్తం ప్రధానంగా 7 చెప్తారు. గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, బృహతి, పంక్తి, విరాట్, ఇలా కొన్ని. అందులో ఇప్పుడు బృహతి అనేది గొప్ప ఛందస్సు. ఇది విషయం. అయితే విశ్వావసస్తు బృహతి అని, విశ్వావసు అనే ఒక దివ్యదేవత ధరించే వీణ పేరు బృహతిట. మరి మహతి కూడా ఉండాలి, వస్తుందండి మరొక చోట. నారదుల వారిది అది. అందుకే విశ్వావసస్తు బృహతి, నారదుడిది మహతి, శారదాంబది కచ్చపి, అది ఇక్కడ. కనుక బృహతి అనబడేది ఆ దివ్య వీణ. వీణ ఎప్పుడొచ్చినా శబ్దస్వరూపమే. అది బృహతి కావచ్చు, మహతి కావచ్చు. అంతేకాదు మన వెన్ను వీణ మీద మీటే నాదం కూడా ఆవిడేగా. మనం దక్షిణామృతి గురించి చెప్పుకున్నాం. అందుకే ఇప్పుడు బృహతి అంటే ఛందోరూపిణి, అదేవిధంగా సంగీత రూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, ఇన్ని అర్థములు చూపించుకోవాలి. అంతేకాదు ఇది సావిత్రి విద్య గనక ఇది తప్పకుండా సూర్యమంత్రాల్లో ఎక్కడ దొరకాలి కదా. ఇక్కడ అనేక మంది మహాత్ములు ఉన్నారు, అనుష్ఠాన పరులు ఉన్నారు, వాళ్ళకి చెప్పనక్కర్లేదు. కానీ హంస శుచిషత్వసరింతే రక్ష మంత్రం ఉంది. అయితే అహంస శుచిత్ అనేది స్వరంతో ప్రయోగం చేసినప్పుడు చెప్పాలి, కానీ అర్థం చెప్పుకునేటప్పుడు ఈ మాత్రం చాలు. చిట్ట చివరికి రథం బృహత్ అంటారా, ఆ బృహత్ శక్తే హంస అంటే సూర్యభగవానుడు. అందుకే అక్కడ హంస బ్రహ్మాత్మైక్య స్వరూపిణి, చిట్ట చివరికి బృహత్ బృహతి, ఆ మంత్రం అంతా ఇక్కడ చెప్పబడుతున్నది. బ్రాహ్మణి తర్వాత గొప్ప మాట చెప్పారు. బ్రాహ్మణి అన్నప్పుడు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణి, ఇది ప్రధానమైన అర్థం. ఇది ముందు ఈ అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ అర్థం చెప్పడానికి చాలామంది భయపడతారు, నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క సరైన బ్రాహ్మడు కనబడాలే కానీ వాడి పాదాలకు దండం పెట్టాలండి, సామాన్యం కాదు. సర్వే దేవాహ వేదవిధి బ్రాహ్మణే సంవసంతి అని చెప్తున్నారు. సర్వదేవతలు ఉంటారట. ఎందుకంటే అసలు బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏమిటి? జన్మతః అతడికి బ్రాహ్మణత్వం ఉన్నప్పటికీ వాడు సంస్కారంతో బ్రాహ్మణ్యాన్ని నిలుపుకుంటాడు. అందుకే బ్రాహ్మణ జన్మ అనేది తపస్సు కేటాయింపబడింది అన్నారు. ఏ క్లేశాయ తపసే ప్రేతత్వనుపమం సుఖం అని చెప్పారు ఇక్కడ. తపస్సుకే జీవితం అంకితం చేసుకున్న వాడిని బ్రాహ్మణుడు అంటారు. కనుక బ్రహ్మం అనగా వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము, పరమాత్మ అని 5 అర్థాలు బ్రహ్మశబ్దానికి అర్థం. ఇందులో పరమాత్మ అనేది అందరికీ తెలిసిందే. మిగిలిన 4 చూడండి. ధర్మము, వేదము, జ్ఞానము, తపస్సు, ఈ 4 తన జీవితంగా ఎవడు గడుపుతున్నాడో వాడిని బ్రాహ్మణుడు అంటారు. బ్రాహ్మణ శబ్దానికి ఇదే అర్థం. అలాంటి బ్రాహ్మణుడికి ఆ తపస్సుకు సహకరించే శక్తి పక్కన ఉండాలి, లేకపోతే ఏమీ జరగదు. అందుకే సోమయాజి ఉంటే సోమిదేవం ఉంటుంది. అతడు అగ్నిహోత్రం రగల్చాలి అంటే పక్కన ఆవిడ లేకపోతే రగల్చడానికి లేదు. ఈయన గారు ఊరిలో లేకపోతే ఆవిడ అగ్నిహోత్రం చూసుకోవచ్చుట, కానీ ఆవిడ ఊరిలో లేకపోతే అగ్నిహోత్రానికి కష్టమండి. అంత ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే బ్రాహ్మణుడికి తన కర్మకి బ్రాహ్మణి చాలా అవసరం. అందుకు ఆ బ్రాహ్మణ కర్మకి ప్రధానమైన బ్రాహ్మణి అనే శక్తిగా ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారము అనగా ఈ శబ్దానికి అర్థం ఏంటంటే బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ దగ్గర అర్థమే గ్రహించుకోవాలి. అందుకే వేద ధర్మ జ్ఞాన తపస్వరూపిణి, ఇది దీనికి ఒక ప్రధానమైన అర్థం. వేద రూపముగా, ధర్మ రూపముగా, జ్ఞాన రూపముగా, తపోరూపిణిగా ఉన్నటువంటి బ్రాహ్మణి. ఈ రూపంతోనేగా కాశీనగరంలో కనబడి భోజనం పెట్టింది మహానుభావుడికి, వ్యాసుల వారికి. అందుకే బ్రాహ్మణి అని ఇక్కడ వివరింపబడుతున్నది. బ్రాహ్మి తర్వాత మాట. బ్రాహ్మి అనేది కూడా బ్రహ్మశబ్దానికి స్త్రీలింగం అనుకుంటే పోయింది. బ్రహ్మము స్త్రీయా పుంలింగమా? రెండూ కాదు. అమ్మ అని అంటున్నప్పుడు స్త్రీలింగం అనుకుంటే అసలు తప్పు లేదు, ఆ పరబ్రహ్మమే. అందుకే బ్రాహ్మి అంటే పరబ్రహ్మస్వరూపిణి అని ఒక అర్థం. బ్రాహ్మి అనగా బ్రహ్మ యొక్క శక్తి అయిన సరస్వతీదేవి, ఇది అర్థం. ఎందుకంటే సావిత్రి, సరస్వతి, గాయత్రి 3 ఒకే తల్లి అండి. మనం అనుకుంటాం సరస్వతి అంటే వేరే ఒక శక్తి అని, బ్రహ్మగారంటే మరొక రూపమని, ఇవన్నీ. కానీ అన్నీ ఒక్కమ్మే.
అందుకు సరస్వతి ఆవిడ తల్లి, ఆ తల్లే సావిత్రి. అందుకు బ్రహ్మ యొక్క శక్తిగా చెప్పబడుతోంది కనుక బ్రాహ్మీదేవి అని మనకు మాతృకా దేవతల్లో ప్రథమంగా ఆ తల్లిని చెప్తున్నాగా. ఆవిడ అనుగ్రహం కావాల్సిందే. బ్రహ్మ అంటేనే ఇందాక చెప్పిన వేద జ్ఞాన తపస్సు ధర్మములు, వీటికి ఆయన ఆ జ్ఞానం అంతటికి నిధి. ఆయన యొక్క శక్తి ఆవిడ లేకపోతే ఆ బ్రహ్మగారి లేరండి ఇక్కడ. అందుకే ఆయన నోట్లో ఉందట. నోరంటే మొత్తం శిరస్సు, జ్ఞానేంద్రియ స్థానంలో ఆవిడ ఉంటేనే ఆయన అన్నీ చేయగలడు. ఆలోచించే తలకాయ, మాట్లాడే వాక్కు అన్నీ ఆవిడ. అలాగే 4 శిరస్సుల్లో ఉన్నది కనుకనే ఆ నలుబ నోట నడయాడే తల్లి ఆవిడ. అందువల్ల ఆయన నుంచి అన్ని వేదాలన్నీ పలుకుతున్నాయి. ఇంత జ్ఞానం కనుక ఆ జ్ఞానేంద్రియంలో ఉన్న జ్ఞానమంతా బ్రహ్మగారి జ్ఞానమంతా ఆవిడే. ఆ జ్ఞానమేగా ప్రపంచమంతా చేసింది, బ్రహ్మగారి జ్ఞానమే కనుక ఆ జ్ఞానమే బ్రాహ్మి. ఇలాగ బ్రహ్మపత్ని అయిన సరస్వతి అని ఒకటి, పరబ్రహ్మస్వరూపిణి 2 అర్థం చేసుకుంటూ బ్రహ్మానంద. ఇందాక చెప్పినట్టుగా బృహత్ బ్రహ్మణము 2 అయినటువంటి అతి పెద్దది సర్వవ్యాపకమైన ఆనందమే బ్రహ్మానందము. ఈ బ్రహ్మానందం అంటే పరబ్రహ్మానందము, బ్రహ్మలోకానందం కాదు. భూలోకం మొదలుకొని బ్రహ్మలోకానందం వరకు సర్వలోకాలు ఏ ఆనందం ముందు దిగదుడిపో ఆ ఆనందం బ్రహ్మానంద. అది ఆవిడ యొక్క స్వరూపము బ్రహ్మానంద. ఇంతవరకు పరబ్రహ్మస్వరూపునిగా చూపిస్తూ బలిప్రియా, ఇది గొప్ప మాట. అమ్మవారికి ఇష్టమైనది బలి. ఇది కూడా మన భక్తి ప్రియా, ధ్యానగమ్య ఈ నామాల వరుసకు తీర్చుకెళ్ళాలి. అది ఎవరు తీసుకెళ్తారు? అవి సాధన చేయాలని తపనున్న వాళ్ళు తీసుకెళ్తారని కూడా చెప్పుకున్నాం. సాధనకి కోర్స్ అండి, లలితా శాస్త్రం కోర్సు ఉంది ఇందులో. దానికి ఎక్సర్సైజ్ తయారు చేసుకోవాలి మనం, అంటే ఏరుకోవాలి దగ్గర నుంచి. అదొక అందుకే లలితా శాస్త్రం దగ్గర పెట్టుకుని హోంవర్క్ చాలా చేయొచ్చు, ఊరికనే కాలక్షేపంగా వెళ్ళిపోకుండా. ఆ సూచనలు ఎలా చేయాలో, ఆ చాప్టర్స్ ఎలా డివైడ్ చేసుకోవాలో ఎప్పటికప్పుడు సూచన ఇస్తున్నాం. అమ్మవారి సాధనకు సంబంధించిన నామాల్లో ఒకటిది బలిప్రియ. అందుకు బలి లేకుండా పూజ ఎప్పుడు చేయకూడదట. అందుకు బలి ఇవ్వాలండి. బలి అనగానే మనకు అందరికీ ఒకటే తెలుసు, తలను నరికేయడం. అది కాదు బలి అంటే. ఇక్కడ బలి అనే దానికి ఇక్కడ సర్వేస్మే దేవా బలి మావహంతి అని శాస్త్రం చెప్తోంది. దేవతలందరికీ బలి ఇవ్వాలట. బలి ఇవ్వకపోతే దేవత సంతృప్తి పడదు. బలి అంటే త్యాగము, ఇది తెలుసుకోవాల్సింది. త్యాగము, విడిచిపెట్టుట అంటే అర్పించుట. విడిచిపెట్టుట అర్పించుట అని అర్థం. అది త్యాగపూర్వకంగా ఇచ్చే నివేదనకి బలి అని పేరు అన్నారు ఇక్కడ. అందుకే ఆ చక్రవర్తి గారి పేరు బలి. ఆయన ఎప్పుడు పూర్తిగా బలి అయ్యాడు అంటే అది నాది నాది అనుకున్నప్పుడు బలి కాలేదుట. తన వైనుకున్న 2 లోకాలు ఇచ్చేశాడు, అప్పటికీ బలి కాలేదుట. మమ అనుకున్న లోకాలు ఇచ్చాక అహం అనుకున్న తన తలకాయను కూడా కింద పెట్టేటప్పుడు అప్పుడు అసలైన బలి అయ్యాడండి. అది తెలుసుకోవాల్సింది. బలి అంటే అహంకార మమకార త్యాగమే నిజమైన బలి. అది ఎవడైతే చేయగలడో వాడికి పరమాత్మ తన సర్వస్వరూపాన్ని చూపించి ఉత్తమ స్థితిని ఇస్తాడు. అది బలి చక్రవర్తి కథలో మనం గ్రహించవలసింది. కనుక బలి అనేది ఒక చక్రవర్తి పేరే పెట్టారంటే ఎంత గొప్పది. కనుక బలిప్రియ అన్నప్పుడు ఆ నివేదనగా సమర్పించేటటువంటి పదార్థానికి సంతోషించేది అని చెప్పారు ఇక్కడ. అయితే సాధారణంగా నివేదన పదార్థం ఉంటుంది. ఆ నివేదన పదార్థంలో చిట్ట చివరికి కొంత భాగాన్ని తీసి బలిభుక్కులకు వేయాలట. అదొక పద్ధతి చెప్పారు ఇక్కడ. ఆ బలిభుక్కుకు వేయడం చాలా విశేషమైనటువంటి అంశం ఇది. బలిభుక్కులు అంటే కాకులు, కుక్కలు, బలిభుక్కులు. చూసారా భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో. వాడు నివేదన చేశాక మొట్టమొదటి పెట్టేది వాళ్ళకి. ఒక రాగి పత్తలకు తీసుకెళ్ళి బయట పెడతారు అక్కడ. అవి తినాలి. తర్వాత వీడికి అవి తింటాయట. అవి తినడం వల్ల అనేక భూతకోటి శాంతి ఇస్తుంది. అది భూత బలి అనే మాట కూడా ఉన్నది. ఇవన్నీ శాంతి ఇస్తాయి. దానికి బలి అని పేరున్నది. మొత్తం పూజా సమాప్తిలో అమ్మవారి ఆరాధకులు ఈ పని చేస్తూ ఉంటారు. అయితే ఒక మహానుభావుట ఈ విధంగా బలిపెట్టి వెళుతున్నాడు. ఆ రోడ్డు మీద కొంతమంది జులాయి వాళ్ళు కూర్చున్నట్ట, వాళ్ళు నవ్వుతున్నట్ట. ఆయన కోపంగా చూశాడు. వాళ్ళు ఏంటో నవ్వని, రోజు తెచ్చి అక్కడ పడేస్తున్నారు కదా, ఎవరు తింటారు ఏమిటి అన్నాడు. ఎవరు తింటారో చూస్తావా అన్నట్ట. వెంటనే తన చేతిలో నీళ్లు పోసుకుని వాడు కళ్ళ మీద ఒక్కడు కొట్టేటండి. వాడికి అద్భుతమైన దృశ్యం కనబడింది. ఆ పదార్థం చుట్టూ అనేక భూతము లెక్క కందనివి కనబడ్డాయి వాడికి. చూడండి ఇక్కడ మనకేంటి తెలుసు సూక్ష్మ ప్రపంచం కనుక తినడం వల్ల పోతుంది. ఒకరికి పాపం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎన్ని మందులు ఇచ్చినా తగ్గకపోతే ఒక ఆయన అమ్మవారి మంత్రం జపం చేసి కుంకుమలో కలిపి అన్నంలో కలిపి చుట్టూలో తిప్పుకొని బయట పెట్టండి అన్నట్ట. ఇలా పెట్టగానే ఒక కాకో ఇది పట్టుకుపోయింది, మొత్తం అనారోగ్యం పోయిందండి. ఇక్కడ ఎన్నో దుష్టత్వాలు పోతాయి, ఎన్ని ఉంటాయి మనకేం తెలుసు. కనుక బలి భుక్కులు బలి చాలా విశేషం. ఇది కాకుండా ప్రధానమైన హోమాలు అవి చేసినప్పుడు బలి చేస్తారు. చండీ యాగాలు మొదలైనవి చేసినప్పుడు
ఈ బలులు అనగానే కేవలం జంతు బలు చెప్పకూడదు. అయితే జంతు బలు తప్ప ఉప్ప అనేది ఇప్పుడు చర్చించే చోటు కాదు. కానీ యదన్నావై మానవాహ తదన్నావై దేవా, ఇది చాలా తెలియాలి. ఇది తెలియక కేవలం హిందూ మతంలో బలులు ఉన్నాయని కొంతమంది బయలుదేరిపోతూ ఉంటారు. వారంలో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా మొత్తం జంతువుల్ని హింసించి చంపుకు తినేవాళ్ళు హిందువుల పూజల్లో బలున్నాయని చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన బాధాకరమైన విషయం అండి. వాళ్ళు చేసే బలుల కంటేనా వాళ్ళకు పండగ వచ్చిందంటే ఊళ్ళో గొర్రెలెందుకు ప్రమాదం, వాళ్ళ మన బలుల గురించి మాట్లాడేది. వాడికో పార్టీ చేసుకున్నాడంటే ఎన్ని జంతువులు దెబ్బతింటాయో. మనం పండగ చేసుకుంటే మాంసాహారైన వాడు కూడా ఆ రోజు మాంసం తినడండి. అది ఇక్కడ గొప్పతనం. వీళ్ళ మన బలుల గురించి మాట్లాడేది. ఎప్పుడైనా సరే వాడు తినే ఆహారమే అమ్మవారికి పెడతాడు. ఇది అందుకే తామస ప్రవృత్తితో ఉన్నటువంటి వారు, తామసమైన జీవనం గడిపేవారు, తామసాహారం తినేవారు, వారు తినే తామసాహారం వారు పెట్టుకున్నారు. వారికి అది సరిపోయింది. అందుకే దేవతా వ్యవస్థ గురించి చెప్పుకోవాలంటే వినే ఓపిక చెప్పే తీరుకుండాలి. కానీ చాలా ఉంది. దేవతల్లో కూడా సత్వరజస్తమో గుణ భేదములతో దేవతలు ఉంటారు. ఆ తమో గుణమైనటువంటి దేవతల్ని తామస ప్రవృత్తి గలవారు ఆరాధన చేస్తారు. వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో ఆరాధించినప్పుడు వాళ్ళ బళ్ళు వాళ్ళు ఇస్తారు. వాటి ఔచిత్య అనౌచిత్యాల గురించి ఇప్పుడు చర్చ అనవసరం. కానీ ఎవరైనా పూజ చేస్తే మాత్రం బలి ఇవ్వాల్సిందే. బలి అన్నప్పుడు పదార్థ నివేదనము. నువ్వు తినేది నువ్వు నివేదన చేస్తావు. నివేదన చేసేటప్పుడు నైవేద్యంగా ఇచ్చే బలి, బలి భుక్కులకు పెట్టే బలి, ఇదొక పద్ధతి. ఇంకో బలి ఉందట. ఇది యాగాలు మొదలైనవి చేసినప్పుడు చేస్తారు. చండీహవనం మొదలైనవి చేసినప్పుడు కూడా మాష, నల్ల మినుగులు అవి పెట్టి వాటిలో పెరుగు కలిపి అటువైపు పుల్ల గుమ్మడికాయ కోసి పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. కనుక బలికి వాడవలసిన పదార్థములు ఏమిటో శాస్త్రం చెప్తోంది. కూష్మాండం ఇక్షుదండంచ శ్రీఫలం నారికేళకం ఏతే బలి సమాప్రోక్త తృప్తా భాగ సమాసదా. ఇవి బలులుగా ఇస్తే సర్వజీవులు సంతోషిస్తాడు. భూతకోటి సంతోషం కోసం బలండి. ఇది తెలుసుకోవాలి. ఒక సత్కార్యం జరుగుతూ ఉంటే గతిలేక తిరిగే భూతములు దీని ఫలితం కొంచెం లాక్కుని మేము బాగుపడాలనుకుంటాయి. ఎందుకంటే మనం రోడ్డు మీద అన్నం పెట్టుకున్నామండి, ఆకలి కొన్న వాళ్ళు రారా, అప్పుడు మనం వండుకున్న అన్నం వాటి వాలైపోదు. అంతే కదా, ముట్టుకుంటే ఇది దెబ్బ తినదు, మొత్తం ఆ అన్నమే మనం తినడానికి వీల్లేదు. మరి మనం ఎలా బతుకుతాం? అప్పుడు వాటన్నిటి తోలుతో లేకపోతే గదిలో పెట్టుకుని తింటున్నామా లేదా? అలాగే కొన్ని పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు పాపకర్మల వల్ల గతులు లేక తిరిగేటువంటి భూతకోట ఒకటి ఉంటుంది. అవి లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. అది వాటిని తృప్తిపరచాలి. అవి కూడా సమాజంలో ఉన్నాయి, ప్రపంచంలో వ్యాపించున్నాయి. వాటి తృప్తి కోసం వేరేగా ఒకటి చెయ్యి, అది అక్కడ పెట్టు, ఆ తర్వాత నీ దేవతానుగ్రహం నువ్వు పొందు అని చెప్పారు. అంటే మనకు కనబడిన సూక్ష్మ ప్రపంచంలో పాపముల వల్ల గతులు లేని వారి పట్ల కూడా ఆలోచన చేసి బలి విధానాన్ని ఏర్పరిచిన మహర్షుల దైకి నమస్కారం చేసుకున్నాం. ఇన్ని రహస్యాలు ఇప్పుడు తెలిసిందా? హిందూ మతం అంటే ఏమిటో అందుకే తెలుసుకోవాలి. కానీ ఇంత జ్ఞానం ఇక్కడున్నది. మామూలుగా చేసిన పనుల్లో మహామహా జ్ఞానాలున్నాయి. అదే హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత. సరే, మొత్తానికి కూష్మాండం అంటే గుమ్మడికాయ, ఇక్షుదండం చెరకు, శ్రీఫలం ఇది కొబ్బరికాయ అని చెప్పిన పక్కన నారికేళం ఉంది కనుక శ్రీఫలానికి మనం మారేడుకాయని ఇక్కడ చెప్పుకోవాల్సింది. కొందరు శ్రీఫలాన్ని కొబ్బరికాయకు వాడడం ఉంది. అలా కొబ్బరికాయలో ఒక రకమైన కొబ్బరికాయ దొరుకుతుంది, శ్రీఫలం అంటారు. కానీ ఇక్కడ మనకి నారికేళం పక్కన ఉంది కనుక శ్రీఫలం అనగా మారేడుకాయ తీసుకోవాలి. అలాగే నారికేళకం, ఈ నాలుగింటిని కూడా బలి సమాప్రోక్తాహ, ఇవి బలుగా చేయవలసిన పదార్థములను విశేషంగా చూపించారు. అందుకే ఇంతవరకు బలిప్రియ చెప్పుకొని భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత ఈ నామముల యొక్క వైశిష్ట్యాన్ని రేపటి రోజున పరిశీలిద్దాం. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.